24వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చదువుకుందాం. ఎవరన్నా చదవచ్చు. ఆయన మరియు ఉపమానం వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా. చాలు, సరిపోద్దండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నిత్య నివాసమైన మా ప్రభువా, తరతరములకు నీవే మా నివాస స్థలమై ఉన్నావు. నువ్వు నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగున్న దేవుడవు. పేరట అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పేరట బయలుపరుచుకున్నవాడువు. ప్రభువా, ఈ దినము కూడా నువ్వు ఉన్నందుకు స్తోత్రములు. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమపరచబడ్డారు, సాక్ష్యాలు ప్రకటన ద్వారా మహిమపరచబడ్డారు. ఈ సమయంలో దేవ నిలబడి ఈ వాక్యం చదవబడటం జరిగింది. ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి. వాక్యమంతా నీది, మేమందరం నీ ప్రజలము. మా మధ్యలో మీరు ఉండి వాక్య పరిచర్య కొరకు నిలబడుతున్నాను. నన్ను బలపరిచి దేవా, నీ బిడ్డలందరూ కూడా మీరు వశపరుచుకొని ఈ స్థలాన్ని మీరు పూర్తిగా స్వాధీనపరచుకొని పాపిక రక్షణ, రోగి స్వస్థత, పడిపోయిన పునరుద్ధానం ఇచ్చి నీ కృపాగల వాక్యములో నడిపించమని. అల్పుడును, ఎన్నిక లేని వాడును ప్రభువా, వట్టివాడును, కొద్ది క్షణములు నాయన నన్ను వర్గపరిచి మీరు రంగమే దిగి వచ్చి ఈ దినం మాతో మాట్లాడండి. నీ మాట మనల్ని బ్రతికిస్తుంది, నీ మాట మాకు ఉజ్జీవనిస్తుంది, నీ మాట మాకు చక్కటి బాట ఉంది ప్రభువా. తప్పక మీరు మాకు మంచి ఆలోచనకర్తగా ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని ప్రభువైన యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చుని పిల్లలు, మనము సాతాను అనే అంశం మీద మాట్లాడుకుంటున్నాం. ఇదేమీ వింతైన అంశం అనుకోవచ్చు అందరూ కూడా. కానీ దేవుడు ఎంత వాడిగా ఉన్నాడు, దేవుడి గురించి మనం ఎలాగైతే తెలుసుకుంటున్నామో, దేవునికి శత్రువు కూడా ఉన్నాడు. వాడే సాతానుడు. మునుపు వాడు ఒక దూతగా ఉన్నాడు, కెరూబుగా ఉన్నాడు, అభిషేకించినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు అతను తయారు చేశాడు. మీరు అనొచ్చు, దేవుడు తయారు చేసినప్పుడు దేవునికి తెలియదా వాడు అలా అయిపోతాడని? చెప్పండి. దేవుని తెలియక చేశాడంటే ఆయన మనలాగా పొరపాటు చేసినప్పుడు కొరుక్కునే వ్యక్తి కాదండి, లేకపోతే తలగొక్కునే వ్యక్తి కాదు. అయ్యో తప్పు చేశానే అని. ఆయన అతీతుడై ఉన్నాడు, అనంత జ్ఞానై ఉన్నాడు. అంటే ఆయన ఆది నుంచి అంతం వరకు తెలిసే చేశాడండి ఆయన. అంటే సాతానుడి దేవుడు కావాలని తయారు చేశాడా? ప్రశ్న అది. అలాంటప్పుడు వాడు ఎందుకు చేయబడాలి? దేనికోసం వాడు చేయబడాలి? ఒక మాట చెప్పాలంటే, యుద్ధం జరగాలంటే శత్రువు ఉండాలి. అలాగే దేవుని కార్యాలు బయలుపరచబడాలంటే దేవుని కార్యాలు పాడు చేసేవాడు ఉన్నప్పుడే బయలుపరచబడవు. ఉదాహరణ చెప్తాను. దేవుడు స్వస్థపరచువాడు, నిత్యత్వంలో ఉన్నాడు. దేవుడు స్వస్థపరచువాడని నీకు నాకు తెలియదు, బట్ ఆయన మాత్రం స్వస్థపరచు వైద్యుడే. కానీ ఎప్పుడు తెలిసిందంటే, మనిషి రోగమై భూమి మీద పడినప్పుడే దేవుడు రక్షకుడుగా, లేకపోతే దేవుడు స్వస్థపరచుడుగా వచ్చాడండి. దేవుడు రక్షకుడు అనే గుణం కలిగి ఉన్నాడు, క్యారెక్టర్ కలిగి ఉన్నాడు. కానీ ఆయన రక్షకుడు అనడానికి, రక్షించడానికి అంటూ ఒక పాపి అంటూ కావాలి. కాబట్టి పాపే లేడు అక్కడ. కాబట్టి రక్షకుడు అనేవాడు బయటపరచబడడు. ఎప్పుడు బయలుపరచబడతాడంటే, ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాతనే, అది విజయవంతంగా జరిగిన తర్వాతనే అతడు డాక్టర్గా నిర్ధారించబడతాడు. అదే విధముగా దేవుళ్ళలో ఉన్నటువంటి రక్షకుడు అనే గుణము
స్వస్థపరచువాడనే గుణము, తర్వాత విమోచించువాడనే గుణము, ప్రేమగలవాడనే గుణము, అవన్నీ ఆయనలో ఉన్న క్యారెక్టర్స్ అన్నమాట, గుణలక్షణములు. అయితే ఆయన నిత్యత్వంలో ఉన్నప్పుడు అవన్నీ కలిగి ఉన్నాడు ఆయన. అయితే అది బయలుపరచబడాలంటే ఆయనలో ఒక గుణం ఉంది, దేవుడు అని గుణం. గాడ్, దేవుడు అనగా ఆరాధనకి పాత్రుడు అని అర్థం అండి. మీరు ఏ డిక్షనరీ చూడండి, ఏ బుక్ చూడండి, దాని అర్థం అదే పరిపూర్ణంగా. దేవుడు అనేవాడు ఆరాధించబడాలి, ఆరాధనకి పాత్రుడు దేవుడు అనేవాడు. కానీ అక్కడ ఆరాధన లేదు, తెలుసా మీకు? ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆయన అమరత్వములో ఆయన మాత్రమే, హీజ్ ఓన్లీ, ఆయన మాత్రమే నివసించుచు లేక వసించుచు ఉన్నాడని రాయబడింది. చూడండి ఒకసారి వాక్యం భాగాన్ని. మొదటి తిమోతి పత్రిక 6:16 వచ్చిందండి. 6:16 వచ్చిందమ్మ. మొదటి తిమోతి 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే, చూసారా, ఆయన మాత్రమంటే హీజ్ ఓన్లీ, ఆయన తప్ప ఇక వేరే దూతలు లేరు, అక్కడ వేరే దేవుళ్ళు లేరు, కెరూబులు లేవు, సెరేబులు లేవు, దూతలు లేవు, పెద్దలు లేరు. అసలే పరలోకంలో ఆయన తప్ప అసలు ఎవ్వరూ లేరండి. ఆయన మాత్రమే అనే మాట మీరు ఆలోచించండి. ఆయన ఒక్కడ మాత్రమే ఉన్నాడు. తెలుసా మీకు, ఆయనలోనే సృష్టించే గుణం ఉంది. ఆయన సృష్టికర్త అనడానికి ఆధారం ఏంటంటే, ఇదిగో సృష్టి చూడుము, నేను అరచేలతో చిక్కుకున్నాను అన్నాడు దేవుడు. మన సృష్టికర్త కూడా ఆయనే, ఈ సృష్టికర్త కూడా ఆయనే. ఈవెన్ సూర్యుని కూడా కలుగజేసిన వాడు కూడా దేవుడే. ఈరోజు ప్రజలు సూర్యుని ఆరాధిస్తున్నారు, కానీ సూర్యుని సృష్టించిన దేవుని ఆరాధించాలి. సో సూర్యుడు చెప్తున్నాడు నాకు ఒక సృష్టికర్త ఉన్నాడండి, చంద్రుడు చెప్తున్నాడు నాకు ఒక సృష్టికర్త ఉన్నాడండి, సృష్టి చెప్తుంది నాకు ఒక సృష్టికర్త ఉన్నాడండి. జీవులు, జలచరాలు, సమస్త జంతువులు ఇవన్నీ కూడా వాటి సర్వజీవులంట ఆయన వైపే చూస్తున్నాయని బైబిల్ చెప్తుంది. సర్వజీవులు కన్నులు ఆయన వైపే చూచుచున్నాయంటే ఆయన ఎప్పుడు ఆహారం పడతాడా, గుప్పులు తెరుస్తాడా దేవుడని సకల జీవులు ఎదురు చూస్తున్నాయని బైబిల్ చెప్తుంది. సో జీవులకి సృష్టికర్తే, నీకు సృష్టికర్తే, నేను సృష్టించిన వాడికి భర్త అయి ఉన్నాడని యెషయా చెప్పడంలో ఏ ఆశ్చర్యము, ఏ అభ్యంతరం లేదు దాంట్లో. దేవునికి స్తుతులు గాక. కాబట్టి ఆయన సృష్టికర్త అనే గుణాన్ని ఎప్పుడు చేశాడంటే, ఆయన ఒంటరిగా ఉన్న సమయంలో ఆయన దేవుడుగా కాలేకపోయాడు. దేవుడు అంటే ఏంటి? ఆరాధన పొందేవాడు. ఆరాధన పొందుతున్నప్పుడే దేవుడు అనడానికి అర్థం ఉంది. ఇప్పుడు చెత్తస్కోప్ వేసుకొని మెడలో నేను డాక్టర్ని చెప్పుకుంటే యూస్ లేదు, ప్రయోజనం లేదు. అతడు తన వృత్తికి న్యాయం చేసినప్పుడు, తన కర్తవ్యానికి న్యాయం చేసినప్పుడు, అతడు నిజంగా అందులో విజయవంతంగా జీవించినప్పుడు అతడు డాక్టర్ అనబడటానికి అర్థం ఉంది. అతను ఏ పని చేయకుండా ఓన్లీ చెత్తస్కోప్ వేసుకొని నేను డాక్టర్ని నేను చెప్పినంత మాత్రాన ఏ రోగి కూడా అతని ద్వారా ఏ విధంగా వైద్యం పొందకుండా లాభం పొందకపోతే, అతను చెత్తస్కోప్ వేసుకున్నా, వైట్ షూట్ వేసుకున్నా, లేదా అతడు ఒక బోర్డు పెట్టుకున్నా న్యూ యూస్, ఉపయోగం లేదండి, పేరుకే అన్నమాట. కానీ దేవుడు పేరు మాత్రం కాదండి, దేవుడిలో ఉన్న ఆ క్యారెక్టర్స్ అనగా గుణలక్షణములు సృష్టించబడుట, అంటే ఆయనలో సృష్టించే శక్తి ఉంది, పవర్ ఉంది ఆయనలో. కానీ ఆయన ఎప్పుడు చేశాడు దాన్ని? ఒంటరిగా ఉన్న సమయంలో చేయలేదు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆయన ఆరాధించబట్ట కొరకు దేవుడు మొట్టమొదటిగా అక్కడ దూతను చేసుకున్నాడు. అప్పుడు దూతలు ఆయన ఆరాధించే, ఇప్పుడు ఆయన దేవుడు అనబడ్డాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? సృష్టికర్తగా ఉండడానికి సమస్త సృష్టిని చేశాడు, భూమిని, ఆకాశాన్ని. అప్పుడు ఆయన 6 దినాల ముగించిన తర్వాత సృష్టి యావత్తుని ఆయన సృష్టికర్తగా పిలువబడ్డాడు. ఆ సృష్టిలో సూర్య నక్షత్రములు, భూమి, ఆకాశములు, వృక్షములు, జలచరాలు, ఆఖరికి మానవుడు మట్టితో చేయబడింది కూడా 6 దినాలతో ముగించబడింది. వింటున్నారా? కాబట్టి ఆయనలో ఉన్న గుణలక్షణం ఒక్కొక్కటికి బయటకు వచ్చింది. సో ఇంకా ఆయనలో రక్షకుడు అనే గుణం ఉంది, సేవియర్. బట్ ఆయనలో రక్షకుడు అనే గుణం అంటే, పరలోకంలో దూతలు పాపం చేయలేదు, పడిపోలేదు. భూమి మీద మానవుడు ఆదామును చేసినప్పుడు ఆదాము దగ్గరికి సాతాను రాలేదు, కానీ ఏదైనా తోటలో సాతాను ఎడగొచ్చాడంటే అవ్వ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు కూడా అవ్వ అనబడుతున్న స్త్రీ వద్దకి
అవ్వని పడుతున్న సంఘం వద్దకే వచ్చి వాడు మోసం చేస్తాడు. సో తర్వాత వాడు ఆదాము ద్వారా వాడికి పడిపోయినప్పుడు వాళ్ళిద్దరూ పాపలను పడ్డారు. అందుకే వారు తప్పు చేశారు కాబట్టి, తప్పు చేసిన వాడు దేవుని తిట్టుకు రాడు కాబట్టి వారు ఏం చేశారంటే దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఒక చెట్టు చాటున దాగున్నారు. అప్పుడు దేవుడు వచ్చాడు. మీరు తప్పు చేశారా అంటే ఏంటి? తప్పు అంటే ఏంటి? దేవునికి వాక్యాన్ని మీరుటయే తప్పు, దేవుని మాట వినకపోతే తప్పు. ఈరోజు వాక్యం కూడా వినకపోతే కూడా తప్పేనండి. ఈరోజు వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకోకపోతే పాపం అండి, అది క్షమించరాని పాపం, అది దేవునికి స్తోత్రం కలగాలి. కాబట్టి వారు ఏం చేశారు? పడిపోయారు, తప్పిపోయారు. మీకు తెలుసా, తన కుమార్తెలు పడిపోయినప్పుడు దేవుడు ఒక దూతను పంపలేదు, కానీ దేవుడు తనకు తానే ఈ భూమి మీదకి వచ్చాడండి మానవుడు. సో కాబట్టి నేను చెప్తానంటే ఆయనలో గుణలక్షణం ఒక్కొక్కడొక్కడు బయలుపరచబడింది. ఏ విధంగా? సమయం వచ్చినప్పుడు ప్రతిదీ బయలుపరచబడింది. ఆదాము పడిపోయినప్పుడు ఆయన రక్షకుడిగా వచ్చాడు. నువ్వు నేను పడిపోయినప్పుడు, ఆదాముతో పడిపోయినప్పుడు, ఆదాం పడిపోతే మనం కూడా పడిపోయిన వారమే. ఆదాం తప్పు చేస్తే మనం కూడా ఆదాంతో పాటు ఉన్నవారము కాబట్టి మనం కూడా తప్పు చేస్తాం. అందుకనే దావీదు అన్నాడు, పుట్టుకతోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించింది, పాపంలోనే ధరించిందని చెప్పాడు. కాబట్టి పాపికి రక్షకుడు కావాలి. నువ్వు పాపిగా చేయబడాలంటే దాన్ని చెడగొట్టేవాడు, పాడు చేసేవాడు కావాలి. సో అందునిమిత్తమే వాడు చేయబడ్డాడు. కాబట్టి వాడు వంకర చేస్తూ ఉన్నాడు. ప్రతి కార్యాన్ని వంకర చేసినప్పుడు అలాని గెలిచి అనుకున్నాడు వాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే వాడు గెలవలేదు, కానీ దేవుడు ఉన్న గుణలక్షణాలు ఒక్కొక్కటి బయలుపరచబడింది. సో మీకు అర్థమవుతుంది అనుకున్నాను పేర. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం, మీరు అనొచ్చు, ఒకసారి ఒక పాస్టర్ గారు, ఒక పెద్ద ఆయన ఏం చేశాడంటే, సాతాను అనేవాడు అందరినీ మోసం చేస్తాడు కాబట్టి, అందరినీ పాడు చేస్తాడు కాబట్టి అసలు వాడికి మారుమనసు వస్తే గొడవే లేదని చెప్పి పెద్ద ఆయన పాస్టర్ గారు ప్రార్థన చేశాడంటే, ఏమనంటే, ప్రభువా అసలే సాతానికి మారుమనసు తెచ్చే ప్రభువా. అసలు ఉద్దేశం ఏంటంటే, సాతానంటూ మారుమనసు పొందితే ఇక ఇబ్బంది ఉండదు, నష్టం ఉండదు, అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనుకున్నాడు. మీకు తెలుసా, సాతాను గారు మారుమనసు పొందితే ఎలా ఉంటుంది తెలుసా అండి? ప్రపంచము నీతి పరిపాలన ఉంటుంది. 1000 ఏండ్ల పాలన సమయంలో సాతాను దేవుడు బంధించినప్పుడు, ప్రపంచంలో సాతాను బంధించినప్పుడు అది ఏంటి తెలుసా? 1000 ఏండ్ల పాలన నీతి పరిపాలన ఉంటుంది. సో కాబట్టి అది జరగని కార్యం అది. ఎందుకంటే వాడు ఉండాలి. యుద్ధం చేయాలంటే శత్రువు ఉండాలి. శత్రువు లేకుండా ఉత్తర యుద్ధం చేస్తే అది యుద్ధం అనబడదు. సో శత్రువు ఉన్నప్పుడు యుద్ధం జరిగింది. దేవునికి స్తోత్రం కలగాలి. యెషయా గ్రంథం 54 అధ్యాయము 16 వచ్చిన చూడండి పేర. ఆ 2వ మాట గమనించండి, చదువుదాం పూర్తిగా. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృష్టించిన వాడును, అదిగో ఇక్కడ ఆయన సృష్టించిన వాడని చెప్పుకున్నాడండి. ఆ తర్వాత కూడా ఆయన ఎవరిని సృష్టించాడు కూడా చెప్పుకుంటున్నాడు. చదవండి. నాశనము చేయుటకై పాడు చేయువాడిని, మీరు ఒప్పుకోవాల్సింది దీన్ని, బైబిల్ని కాదనేవాడు ఈ లోకంలో ప్రపంచంలో ఏ సేవకుడు, ఏ రెవరెండ్ బిషప్పు, ఏ డాక్టరు, రెవరెండు పనిచేయడు. ఎందుకంటే వాక్యాన్ని కాదనేవాడు ఒకే ఒక్కడు, సాతానుడు. వాడి సైన్యం మాత్రమే రాయబడిన వాక్యాన్ని తోసేస్తారు. కానీ దేవుని పిల్లలైతే నా గొర్రెలు నా స్వరములను నన్ను వెంబడించును అన్నాడు. అనగా వాక్యాన్ని వెంబడిస్తారు. ఈరోజు మన వాక్యం వెంబడిస్తున్నాం. ఎవరో చెప్పింది కాదు, కానీ బైబిల్ చెప్పిందని నమ్మేవాడు నిజమైన క్రైస్తవురాలే ఉన్నది. ఈరోజు మనుషుల్ని వాళ్ళని నమ్మితే మోసం పోతాం. ఎందుకంటే మనుషులందరూ కూడా ఎలాంటి మోసగాలన్నమాట, చీటర్స్. కానీ చూడండి, ఒకరిని మోసం చేసినప్పుడట వాడు ఎన్నడూ ఎదగడు. ఏ వ్యక్తి ఎదగలేదండి. ఏది విత్తుతామో అదే పంటకు వస్తాం. కానీ దేవుని వాక్యం మీరు హృదయం ఎత్తబడితే దేవుని వాక్యమే రావాలి. మళ్ళా దేవునికి స్తుతి కలుగాక. నాశనము చేయటానికే పాడు చేయవాడిని సృజించేవాడును. ఇప్పుడు నాశనం చేసేది ఎవరు? ఎటు చూసినా నాశనం చేసేది ఎవరు? ఏదైనా తోట, అది దేవుని తోట. ఒకప్పుడు అది దేవుని ఏదైనా తోట. దేవుడు అక్కడ ఉండేవాడు. దేవుని కుమారులనగా ఆదాము, హవ్వ సాయంకాల సమయంలో దేవునితో సహవాసం కలిగి ఉండేవారు. ఒక మాధుర్యమైన కుటుంబం, ఒక మాధుర్యమైన సంఘం, ఒక మాధుర్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ సమయాన్ని అక్కడ గడిపేవారు. ఇది ఏదేను అనేటువంటి ప్రాంతం. ఏదేనులో మరణం లేదు, శాపం లేదు,
యుద్ధాలు లేవు. ఏదైనా అవ్వ రాణిగా ఉంది, ఆదాము రాజుగా ఉన్నాడు. వారు సర్వహక్కులు కలిగిన వారే. ప్రపంచాన్ని దేవుని ద్వారా వారు వెళుతున్నారు. వారి చేతుల్లోనే ఉంది. దేవుడు సృష్టి అంతా చేసి ఆదాము యొక్క పాదాల కింద పెట్టాడని బైబిల్ చెప్తుంది. అది దానికి కూడా ప్రవచనాలు ఉన్నాయి బైబిల్లో. సో ఆదాము దాన్ని ఏం చేశాడంటే, స్త్రీ యొక్క బలహీనత ద్వారా సాతాను ప్రవేశించడం ద్వారా ఆదాము దాన్ని కోల్పోయాడు. ఆదాముతో పాటు మనందరము కోల్పోయాం. అప్పుడు ఆయన ఏం చేశాడు, కడపడి ఆదాముగా రెండవ ఆదాము యేసుక్రీస్తు భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చాడు ఆయన? రక్షకుడుగా, విమోచకుడుగా, స్వస్థపరచేవాడుగా, మరియు ఆయన రక్షించేవాడుగా ఈ భూమి మీదకి వచ్చి రుజువు చేసుకున్నాడు. దేవుని నామన మహిమ కలుగా. సో పాడు చేయవాడు ఉన్నప్పుడే బాగు చేసేవాడు ఉంటాడండి. పాడు చేయవాడు సాతాను అయితే బాగు చేసేవాడు ఎవరు తెలుసా అండి? మీకు తెలుసా అండి? అక్కడ ఒక బలహీనపరచబడినప్పుడు ఒక గుంటలో లేక ఒక గోతులోనికి తోసినప్పుడు అందులోంచి విడిపించేవాడేమో దేవుడే ఉన్నాడు. నిన్ను సాతాను కొట్టినప్పుడు పాపముతో పరిశుద్ధ రక్తంతో విడిపించడానికి ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలగాక. అందుకే ఇక్కడ బైబిల్ చెప్తుంది, 1 తిమోతి పత్రికలో 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని ఉందండి. అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చిన కారణం ఏంటంటే పాపులందరినీ రక్షించడానికి. నేను పాపిని కాదు పరిశుద్ధిని అనుకుంటే ఆయన నీతివంతుని పిలవడానికి రాలేదు, కానీ ఆయన పాపులను పిలిచడానికి వచ్చినవాడని బైబిల్ చెప్తా ఉన్నాడు. సో నేను పాపిని కాబట్టి నాకు రక్షకుడు కావాలి, నేను పాపిని కాబట్టి నాకు విమోచుడు కావాలి, నేను ఒక రోగిని కాబట్టి నాకు స్వస్థపరచుడు కావాలి, నేను ఒక నశించేవాడిని కాబట్టి నశించిన దేశంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే ఆయన కావాలి. దేవునికి స్తోత్రం కలగాక. కాబట్టి పేర ఇప్పుడు నాశనం చేసేవాడి గురించి మనం ధ్యానిస్తున్నాం. అందుకే పౌలు అంటాడు, సాతాన తంత్రములు మనము ఎరగని వారము కాము అంటాడు. అంటే అర్థం ఏంటి? సాతాన తంత్రములు మనం తెలుసుకోవాలన్నాడు. సాతాన తంత్రము తెలుసుకున్నప్పుడు శత్రు బలం తెలుసుకున్న వారమై యుద్ధము చేయడానికి అవకాశాలు ఉంటాయి. పైగా మన యుద్ధం ఎటువంటిది అన్నాడు పౌలు? శరీర సంబంధమైనది కాదు, కానీ మన యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైన నాడు. మనం యుద్ధం చేసేది ఎవరిదంటే ఆకాశ మండలం ముందున్న దురాత్మ సమూహములతో మనము పోరాడుచున్నాము అన్నాడండి. అంటే దురాత్మ సమూహాలు అంటూ భూమి మీద ఉన్నాయి. ఈ దురాత్మ సమూహాలు ఎలాగున్నాయి అంటే, మీరు సాతాను అనేటువంటి పార్ట్స్ అన్నీ కనుక జాగ్రత్తగా వినగలిగితే అదంతా ఒకటొకటి జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వాడు మొదట కెరూబుగా ఉండి తర్వాత తొయ్యబడి వాడితో పాటు సైన్యము కొంతమంది దేవదూతలు వాడిని అనుసరించి భూమి మీదకి వచ్చి సర్వనాశనం చేస్తున్నాయి. అవి పరలోకం నుండి దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ దూతలు సాతాను చేత లేకపోతే కెరూబు చేత లూసిఫర్ చేత మోసగించబడి వారు భూమి మీదకి వచ్చారు. ఒకే ఒక్క ఆశ, ఒకే ఒక్క డిజైర్ వాడిది ఏంటంటే దేవుని వలె ఆరాధించబడాలి అని. ఎవరిది? సాతానుదండి. ఆ కారణం బట్టి ఈ భూమి మీద ఈ పరిశుద్ధులుగా ఉన్నవాళ్ళు కానీ, బాబాలుగా ఉన్నవాళ్ళు కానీ, పాస్టర్లుగా ఉన్నవాళ్ళు కానీ, సేవకులుగా ఉన్నవాళ్ళు కానీ ఆ ప్లేస్ని చాలా ఆక్యుపై చేయడానికి లేక దాన్ని పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఘనపరచబడటానికి, మహింపరచబడటానికి. ఒక వ్యక్తి భూమి మీద దేవుని స్థానం తీసుకుని దేవుని వల్లే ఆరాధించబడ్డాడు అంటే వాడే లూసిఫర్. ఈవెన్ నేనైనా సరే, మీరైనా సరే, భూమి మీద ఏ వ్యక్తి అయినా సరే, ఏ బాబా అయినా సరే, ఏ సేవకుడైనా సరే, ఏ సమాజ నాయకుడైనా సరే, లేదా ఒక రాజకీయ వ్యక్తి అయినా సరే, వాడు ఆరాధించబడుతున్నాడు, మహింపరచబడుతున్నాడు, హెచ్చించబడుతున్నాడు, ఘనత పొందుతున్నాడంటే ఖచ్చితంగా ఇండైరెక్ట్గా వాళ్ళు సాతాను ఉన్నాడు. ఎందుకంటే వాడి ఆశ అదే. ఈరోజు బాబాలు చాలామంది ఉన్నారు బయట. వాళ్ళు బాబాలు ఏ విధంగా అంటే జనులు మోసగించి అంటే వారు ఆరాధించబడుతున్నారు. అనేక దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే మరి చాలా చెప్పకూడదు కానీ భయంకరంగా వారి మీద పూర్తిగా డిపెండ్ అయిపోతారు. వారు చెప్పింది నమ్ముతారు. తర్వాత ఏమిటంటే వాళ్ళే దేవుడిగా అయిపోతారండి. సో ఎవడో దిగంబరంట బట్టలేడు, వాడు దేవుడు అండి. ఏమండి, చనిపోయినవాడు దేవుడు, మళ్ళీ తిరిగి లేవనాడు దేవుడు. ఇలా మనం చూస్తుంటే విమర్శించలేదు, కానీ దేవుళ్ళకి కానివ్వని దేవుళ్ళుగా పిలవటం అనేది బైబిల్కి విరుద్ధమండి. ఎందుకంటే నా మహిమను ఎవరికి చెందనివ్వనని దేవుడు చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలగాక, దేవుని మహిమ కలగాక. కాబట్టి దేవుళ్ళు కాని దేవుళ్ళుగా ఉన్న వారిలో ఇండైరెక్ట్గా సాతానే ఉండి ఆరాధించబడుతున్నాడు. ఈవెన్ భూమి మీద సమస్త ప్రజలందరినీ మోసం చేసిన వాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము
12వ వచనం చూడండి. జనములను పడగొట్టిన నీవు. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం నుండి మీరు చూస్తే ఆ 4-5 వచనాల్లో ఎవరు తీసినా, ఏ పాస్టర్, ఏ సేవకుడు తీసినా, కామన్ అట్లీస్ట్ విశ్వాసి తీసిన ఆ భాగం లూసిఫర్కి వర్తిస్తుంది అని తెలుసు. ఎందుకంటే అక్కడ మనకి తేజో నక్షత్రం అనే ఆ మాటలో ఇంగ్లీష్లో ఓ లూసిఫర్ అని రాయబడింది, డైరెక్ట్గా రాయబడింది కింగ్ జేమ్స్ వర్షన్ ప్రకారంగా. ఈ 14వ అధ్యాయంలో జనములను పడగొట్టువాడు అని రాయబడింది. అవునా? వాడు దేవుని మీద హెచ్చించుకోవడం రాయబడింది. చివరికి వాడు పూర్తి పర్మనెంట్ అడ్రస్ దేవుడు ఇచ్చేసాడు. నువ్వు ఇటని తిరిగిరా, భూమి మీద అటు ఇటు తిరుగు, కానీ నీకు మాత్రం లాస్ట్ ఒక ప్లేస్ ఉంది, అక్కడికి రావాలి నిర్ణయించాడు. అది 15వ వచనంలో ఉంది. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివి. చాలు, వాడు పర్మనెంట్ అడ్రస్ అదేనండి. వాడు ఎక్కడికి రానండి, వాడికి అది ఉరిశిక్ష, అక్కడికే రావాలి వాడు. అందుకే వాడికి కొంచెం టైం ఉందని చెప్పి గర్జన సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని పేతురు అందుకే బోధించాడు. సో కాబట్టి వాడుకున్న కొంచెం సమయం ఏంటంటే, దేవుడు ఆయన రాగానే తన సంఘం తీసుకోగానే తీర్పు జరుగుతున్న తర్వాత తీసుకెళ్ళి ఆ సాతాన్ని, లేకపోతే సాతానుని లేక అపవాదిని, వాడి యొక్క అనుచరులను తీసుకెళ్ళి ఆయన అగ్నిగుండంలో అయిపోతున్నాడు. అదే పర్మనెంట్. దాన్ని ఒక్కడు కూడా మిస్ అవ్వడండి. ఆ సాతానుడు మన సైన్యము ఖచ్చితంగా అగ్నిగుండంలో ఇవ్వబడతారు. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు బ్రదర్? మత్తయి వార్త 24వ అధ్యాయం వాక్య ఆధారం బట్టి చూడండి. 25వ అధ్యాయము 41వ వచనాన్ని మీరు చూడండి. చదవం. అప్పుడు ఆయన ఎడవైపునున్న ఉండు వారిని చూచి, శపించబడిన వారలారా, నన్ను విడిచి, అంటే యేసుక్రీస్తుని విడిచి, అంటే యేసుక్రీస్తుని విడిచిపెడితే నెక్స్ట్ అడ్రస్ ఏంటంటే అపవాదే. మీరు బైబిల్లో యోహాను సువార్త 6:6, 3 6 66, 6 అంటే 666 ముద్ర, 666. ఐడియా ఉందా మీకు ఎవరికన్నా? ఏది రైస్ బ్యాగ్ మీదను నెంబర్ వైట్ బోర్డు మీద కనిపించింది కాదు నేను చెప్పేది. ఈ 666 తెలుసా మీకు? సాతాను సంఖ్య. అంటే వాడు అందులోనే ఉన్నాడు. ఎలా మీకు తెలుసా? 6:66లో యోహాను సువార్తలో యేసు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి సంఖ్య అక్కడ రాయబడింది. సుమారు 70 మంది వెళ్ళిపోయారండి వాళ్ళు. అంటే కరెక్ట్గా వారు 6:66 కలుపుకున్నప్పుడు 66 వచనంలో అక్కడ ఏం రాయబడిందంటే, అప్పటి నుండి ఇక క్రీస్తుని వారు ఎన్నడూ వెంబడించలేదు అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? వారు క్రీస్తుకి వేరుగా ఉన్నారంటే వారు ఎక్కడుంటారు? జీవానికి వేరుగా ఉంటే ఎక్కడుంటారు? దాని ఆపోజిట్ మరణం. పరలోకానికి వేరుగా ఉంటే ఎక్కడ స్థలం ఏంటి? నరకం. పరదేశికి వేరుగా ఉంటే స్థలం ఏది? పాతాళం. అర్థమైంది మీకు చెప్పండి. కాబట్టి ఒక మనిషి మరణించినప్పుడు వాడు నిజంగా క్రైస్తవుడై దేవుని వాక్య ప్రకారంగా భూమి మీద జీవించినదైతే మరణించినటువంటి వారి యొక్క ఆత్మ పరదేశంలో విశ్రాంతి పొందుతుంది. ఇప్పుడు పాపిగా ఉండి దేవుని వాక్యం వ్యతిరేకముగా వెళ్ళి చేరని కార్యాలు చేసి పాపంలో ఉండి పాపంలో జీవించి పాపంలో చనిపోతే, అంటే మారుమనసు పొందకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, వాక్యం మీదకు రాకుండా, వాక్య ప్రకారంగా జీవితాన్ని కట్టుకోకుండా ఇష్టాసరంగా భూమి మీద వాక్యానికి దేవునికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి, ఒక పాపి మరణిస్తే యొక్క ఆత్మ పరదేశికి వెళ్ళదు, కానీ పాతాళంలో ఒక చోట బంధించబడుతుంది. అదే ధనవంతుడు అక్కడే ఉన్నాడు, చనిపోయిన ధనవంతుడు అక్కడే ఉన్నాడు. సో 2 ప్లేసులు ఉన్నాయి. రక్షించబడిన వారికి నీతిగా రక్షించబడితే సరిపోలేదు, కానీ నీతిగా యథార్థముగా ఎవరి కోసం కాదు కానీ దేవుని కోసం జీవించుట. ఎవరి కోసం భక్తి కాదు కానీ దేవుని కోసం. చాలామంది భక్తి పోటీ కోసం చేస్తారు. ఆమె చేసింది, ఏం చేసింది, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేశారు అని ఒక ఫ్యామిలీ భక్తి చేస్తుంటే వాళ్ళని ఫాలో అవుతుంటారు. ప్రేరా ఎవరినెవరు కాదు కానీ నీవు కానీ వ్యక్తిగతంగా దేవుని ఆరాధించాలి, దేవునికి భక్తి చేయాలి. సో భక్తి పోటీ కాదండి, భక్తి వ్యక్తిగతంగా చేసే కార్యం. కాబట్టి ఆ విధంగా జీవించిన వాడు పరదేశంలో ఉంటాడు. పరదేశంలో ఉన్న వారు తిరిగి మనం వచ్చి 1000 ఏళ్ల పాలు ఉంటారు. దేవునితో సదాకాలం జీవిస్తారు. దేవుడు జీవించేంత వరకు వారు అలాగే ఉంటారు. వారు మరణించారు అనగా వారి ఆత్మలో మరణించారు. కాబట్టి నా ప్రియ సోదరులారా, ఇక్కడ ఏం రాయబడి చూడండి.
అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. అంటే నిత్య అగ్ని అనగా ఎప్పుడు మండుచున్న అగ్నిగుండము, ఎప్పుడు మండుచున్న అగ్నిగుండము. ఎప్పుడు మండుచున్న అగ్నిగుండంలోనికి దేవుడు ఎవరిని పంపిస్తున్నాడని ఇక్కడ రాయబడింది. అపవాదికిని అని ఏముంది అక్కడ, వాని దూతలకును సిద్ధపరచబడినది అని రాయబడిందండి. అంటే ఆ నరకం అనేది లేక ఆ యొక్క అగ్నిగుండం అనేది ఎవరి కొరకు దేవుడు తయారు చేశాడని బైబిల్ చెప్తుంది తెలుసా? నీ కొరకు కాదు, నా కొరకు కాదు, దేవుని కుమార్తెలకు కాదు, కానీ దేవుని మాట వినేవారు కాదు, కానీ దేవుని మాట వినకుండా ఉన్నటువంటి సాతాను మాట విన్నవారికి దేవుడు దాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు నువ్వు తెలిపోయింది, నువ్వు దేవుని మాట విన్నావనుకో పరదేశకి లేక పరలోకానికి వెళ్తావు. నువ్వు సాతాను మాట విన్నావనుకో, ఇదిగో వాడు ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళిపోతావు. ఎందుకంటే వాడి కోసం, వాడి దూతల కోసమే అది ఉంది. ఇప్పుడు వాడి దూతలు అక్కడికి లాక్కుపోవడానికి నరకం దాకా తీసుకెళ్ళిపోతున్నారు ప్రజలండి. ఈ పోరాటంలో దేవుడేమో నరకం నుంచి తన పిల్లల్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. వాడేమో దేవుడు రాజ్యాన్ని వెళ్ళకుండా వాడు నరకానికి లాక్కుపోవాలని, వాడితో పాటు లాక్కుపోవాలని వాడు చూస్తున్నాడు. ఎలా ఉంటుందంటే ఇది ఎలా ఉంటుందంటే వాడు పోతుంటే నేను పోయాను కాబట్టి నాతో పాటు నేను కూడా తీసుకుపోవాలనేటువంటి దురాత్మ, ఒకలాంటి స్వార్థపూరితమైన జీవితం కొంతలో ఉంటుందండి. నేను ఓడిపోతే వాడు కూడా ఓడిపోవాలి, నాది పాడైతే వాడు పాడు చేసే అని ఒక ఆలోచన ఉంటుంది ప్రజలకి. ఆ ఆలోచన సాతాంది. కాబట్టి నేను చెప్పబోతానంటే సోదరులారా, అగ్నిగుండం మాత్రం దేవుని కుమార్తెలకి, దేవుని కుమారులకి కాదు. దేవుని మాట వినేంత వరకు అది నీకు చెల్లదు. దేవుని మాట ఎప్పుడైతే వినవో, దేవుని మాటకు లోపడవో, దేవునికి వ్యతిరేకంగా వెళ్తావో, సాతానుతో నడిపించబడతావో, అదిగో వానికి వాడి దూతలకు సిద్ధపరిచిన స్థలానికి మీరు పోండి అని ఒక జనంగముతో యేసు ప్రభు అక్కడ చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి అందుకే సాతాను దేవుడు తయారు చేసే ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ యుద్ధం జరుగుతుందండి. యుద్ధంలో మనం దేవుని వైపు ఉండాలి. ఎవరి వైపు ఉండాలి? దేవుడు అంటే వాక్యమే ఉన్నాడు, వాక్యం వైపు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆచారాలు సిద్ధాంతాల వైపు కాదు, కానీ దేవుని వాక్యం వైపు ఉండాలి. దేవుని వాక్యం వైపు ఉన్న వారు యుద్ధం చేస్తున్నారు. వారి వెనక మిఖాయిలకు దూత ఉంది, ఇక్కడ సైన్యం ఉంది, సాతాను సైన్యం. వాడి పని ఏంటంటే నిన్ను చర్చికి రాకుండా చేయటం, నిన్ను మారుమనసు పొందకుండా చేయటం, నిన్ను దేవుని మందిరానికి దూరం చేయటం, నిన్ను దేవుని వాక్యానికి దూరం చేయటం. వాడి పని ఏంటి తెలుసా అండి? సాతాను పని ఏంటి తెలుసా? మనం కొన్ని గంటలే పని చేస్తాం, అట్లీస్ట్ ఒక 8 గంటలు. ఓవర్ టైం అయితే 2 గంటలు చేస్తాం, లేదా మనం ఇంకా రాత్రి వేళ కష్టపడతాం, లేదా కొంత కష్టపడి రెస్ట్ తీసుకుంటాం. కానీ వాడు రెస్ట్ లేకుండా పని చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. వాడు ఏం చేస్తున్నాడు? నీ మీద, నా మీద. వాడి పనులు ఏంటి చూడండి, వాడు చేసే పనులు. 10వ వచనం, 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. ఇప్పుడు చదవండి. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైనా, అక్కడ ఆగండి ఒకసారి. వాడి పని ఏంటి ఇప్పుడు? నేరం మోపడం. ఎవరి మీద? అక్కడ రాయబడింది సహోదరులండి. ఎవరు సహోదరులు తెలుసా? ఎప్పుడైతే మారు మనసు బాప్తిస్మ రక్షణ పొంది నువ్వు ఆత్మీయంగా సంఘములో సహోదరుడిగా వెళ్తున్నావో, అప్పుడే వాడు చేసే పని ఏంటంటే ఈ సహోదరుల మీద వాడు రాత్రి మగళ్ళు దేవుని ఎదుటికి వెళ్ళి నీ కుమార్తె ఎలా చేసింది, నీ కుమారుడు ఎలా చేశాడు, నీ కుమారుడు ఎట్లా చేశాడని మన బలహీనతలన్నీ చెప్పడమే వాడి పని అండి. మీకు అర్థమైంది? ఇప్పుడు సాతానుడు బలహీనత పైన దెబ్బ కొడతాడండి. ఎక్కడైతే నీకు వీక్నెస్ ఉందో దాని మీదే వాడు ఫైట్ చేస్తాడు, దాని మీదే వాడు యుద్ధం చేస్తాడు. అందుకే మన బలహీనతలన్నీ ఎరిగిన వాడు ఒకన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎదుటికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు బలహీనమో అప్పుడు ఆయన మనల్ని బలవంతులుగా చేసి యుద్ధంలో నడిపిస్తాడండి. ఆయన్ని బైపాస్ చేస్తే మనం యుద్ధం చేయలేము, ఆయన పక్కన పెడితే మనం ముందుకు వెళ్ళలేము. సో ఆయన ఉన్నప్పుడే ఆ నావ, ఏ నావ? సముద్రంలో నావ. శిష్యులు తుఫాను వచ్చినప్పుడు, అలలు వచ్చినప్పుడు
ఆ అద్దరికి వెళ్ళడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ నావలో ఆయన ఉన్నప్పుడు, ఆయన లేచి గద్దించినప్పుడు వారి నావ గమ్యానికి చేరుకుందండి. ఈరోజు నీ నావ గమ్యం చేరాలంటే నీలో నాలో ఆయన నిత్యముగా హృదయ సింహాసనం అందు ఆయన విశ్రాంతి తీసుకోవాలి. దేవునికి స్తుతి కలుగాక. వీడు రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపువాడు అనమాట. అందుకే యోబు గురించి వాడు వెళ్ళిపోయి డైరెక్ట్గా పోయాడు. వెళ్ళాడా? నేరం మోపుతున్నాడా? ఏమన్నా తెలుసా యోబు కోసం? ఆయన ఏమన్నాడు? యోబు లాంటి వాడు ఎవడునూ లేడు, యథార్థవంతుడు, నీతివంతుడు, భక్తిపరుడు, ఉదయం లేచి ప్రార్థన చేసే వ్యక్తి అతడు, బలి అర్పించేవాడు, మరియు అనేకులకు దాన ధర్మం చేసే వ్యక్తి కూడా అని. అలాంటి వాడు అసలు ఆ దేశం అందే లేడు అని దేవుడు చెప్తే ఈ పక్కలోంచి పొగలు చేసేవాడికి ఎవరికి? కొంతమందికి మంచి చెప్తే అసలు ఎక్కదండి, చెడు చెప్తే మాత్రం నరాలు ఎక్కేస్తూ ఉంటుంది. దానికి శాట అంతే చేస్తారు చెవిని, చెడదాని కోసం. మంచి అనేది ఎక్కువ చాలామంది తీసుకోరండి. అసలు మంచి దేవుందే ఉంది, చెడ్డ సాతాందే ఉందండి. మంచిదంటే దేవుని వాక్యమేనండి. దేవుని వాక్యం కన్నా ఏది మంచిది కాదు. మారు మనసు పొందు అన్నప్పుడు అది మంచిది, బాప్తిసం పొందినప్పుడు అది మంచిది, ఆచారాలు విడిచిపెట్టి దేవుని మాత్రమే వెంబడించినది మంచిది, నీ భర్తకు లోబడినది మంచిది, నువ్వు సరైనది ఎన్నిక చేసుకునేది మంచిది, నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించినది మంచిది. దేవునికి క్రీస్తుకి బయటికి వెళ్ళిపోయి క్రీస్తుకి బయటను ఉండి ఏమీ చేయలేవనేది తెలుసుకోవడం మంచిది. దేవునికి స్తుతి కలుగాక. వీడు యోబు దగ్గరికి వచ్చినప్పుడు యోబుకు వచ్చి ఏమన్నా తెలుసా? ఊరికే నేను ఆరాధిస్తున్నాడా? సమృద్ధిగా దీవించావు నువ్వు, చుట్టూ ఉన్నది తీసేస్తే అంటే అర్థం ఏంటి? ఆర్థిక వ్యవస్థ దెబ్బ కొడితే గిలగిల కొట్టుకుని వస్తాడు దగ్గరికి వాడు. లేదా నేను దూషిస్తాడు. నువ్వు ఇచ్చేసావు, యోబుని దీవించేస్తావు. యోబుకి చాలా విస్తారమైన ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ తీసేసాయి. అవన్నీ పోయిన తర్వాత చూడు, ఖచ్చితంగా ఆ యోబు అనే వ్యక్తి నిన్ను దూషిస్తాడన్నాడండి. సరే ఓకే అన్నాడండి, తీసేశారు. తర్వాత పరువు, ప్రతిష్ట, లేకపోతే ఉన్నట్టు ఆ యొక్క ఊర్లో ఉన్న పలుకుబడి అంతా పోయిందండి. ఆఖరికి ఒంటికి కూడా వ్యాధి, ఒంటికనగా శరీరానికి వ్యాధి వచ్చింది. అప్పుడు కూడా ద్వేషించలేదు. భార్య వచ్చింది, ఇంకా బ్రతికే ఉన్నావు, చచ్చిపో. అది చచ్చిపోకముందు దేవుని దూషించి చచ్చిపోయింది. ఆ భార్యలు కూడా దేవుని దూరిందండి. యోబు యొక్క భార్యలో దేవుని ఉందంటారా? కరెక్ట్గా ఉందండి. ఎందుకంటే నువ్వు దూషించు అని అనిపించేదే పరిశుద్ధాత్మ కాదేది. అసలే దేవుని దూషించే అని ఒక ఆత్మని ప్రేరేపించిందంటే, క్రీస్తు విడిచిపెట్టే అని చెప్పిందంటే, క్రైస్తత్వం విడిచిపెట్టే అని చెప్పిందంటే, బైబిల్ చదవద్దని చెప్తుందంటే, చర్చికి వెళ్ళొద్దని చెప్తుందంటే ఆ స్పిరిట్ దేవునిది కాదు. కాబట్టి నువ్వు దూషించి చచ్చిపో అనే ఆ స్పిరిట్ దేవునిది కాదు, ఖచ్చితంగా సాతానుది. కాబట్టి ఆమె వచ్చింది, ఇంకా బతికే ఉన్నావా? చచ్చిపోయి అనుకున్నాను. అసలు భార్య అన్నది అటువంటి భార్యలు ఉంటారా? ఎందుకు లేరు? బైబిల్లో రకరకాల భార్యలు ఉన్నారండి. వీళ్ళని బట్టే కదా పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి, యుద్ధాలు జరిగిపోయినాయి. సరిగా ఉంటే అసలే సమాధానం జరిగేది. కాబట్టి ఆమె సరిగా లేదనిపించి అప్పుడు ఏమో తెలుసు, ఆయన సహనముతో మాట చెప్పాడు. దేవుడు మనల్ని దీవించినప్పుడు, దేవుడు మనకి అన్ని ఇచ్చినప్పుడు దేవుడు కావాలా? ఏమీ లేకపోతే మనకు దేవుడు అవసరం లేదా అని ఒక మాట చెప్పి ఆమెను గద్దించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. అదే నువ్వు నేనైతే ఏం చేద్దాం? గంత తీసుకుని అని కాల్చేద్దాం, అంత కోపం వచ్చేది మనకి. కానీ ఆదాము అలా, యోబు అయితే అలా చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. నిజమేనండి, సహనవంతుడని యోబు, చాలా ఓర్పువంతుడని అతడు. అందుకే యోబుతో పోల్చుకుంటాం కొన్ని సమయం వచ్చినప్పుడు. అయ్యా, మహాశయ, మహాప్రజలారా, యోబు గోరుకు కూడా మనం సరిపోమని మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగాక. ఎవరికి రంపటిదనుకో, రంప 2 రోజుల నుంచి రంప వచ్చిందండి, యోబు అంత శ్రమ అండి అంట. ఎంత శ్రమ ఏంటి? రంపకి యోబుతో పోలు చేసుకుంటావా? అసలు యోబుకున్న ఆ ఆస్తిలో లెక్క వేస్తే రవ్వంత కూడా నీకు సరిపోదు. నీది అనుకున్నటువంటి ఏది కూడా నీకు దగ్గర లేదు. కాబట్టి ఒక తుమ్మికి ఆయనతో పోల్చుకోవద్దు, ఒక దగ్గుకి ఆయన పోల్చుకోవద్దు, ఒక నిందకి ఆయనతో పోల్చుకోవద్దు. ఆయన అన్ని అనిపించిన వ్యక్తి పేర.
క్రీస్తుకి అతను ఎలా ఉన్నాడు? ముంగుర్తుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి నా ప్రియ సోదరులారా, రాత్రి మగుళ్ళు వాడు చేసే పని ఏంటంటే ఇది చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అంటే సాతానుడు ఎల్లప్పుడూ కూడా నీ మీద నా మీద నేరం మోపుతానే ఉంటాడండి. నేరం మోపాలంటే వాడు డైరెక్ట్గా వచ్చి నేరం మోపడు. సాతాను వాడుకుంటానికి కూడా ఒక మనుషుడు కావాలి, దేవుడు వాడుకుంటానికి కూడా మనుషుడు కావాలి. ప్రకటించినాక దేవుడు డైరెక్ట్గా ప్రకటించలేదు, కానీ ఆనాడు నోవాహు ద్వారా ప్రకటించాడు, ఏలియా ద్వారా ప్రకటించాడు, మోషే ద్వారా ప్రకటించాడు. ఏదో ఒక మనిషి ద్వారా దేవుడు పనిచేశాడు పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా. అలాగే సాతాను కూడా అదే అనుకరణ చేస్తూ సాతాను కూడా ఒకరిని వశపరుచుకుంటాం, వాళ్ళని ప్రవేశించటం అనేది జరిగింది. అందుకే యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక సమాధి గుండా వెళ్తున్నాడు, ఒకడు దేలు పెట్టినాడు వచ్చాడు. ఏంటి నీ పేరేంటి అన్నప్పుడు అన్నాడు శాన అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు శానాలు చాలా కనిపిస్తాయి అక్కడక్కడ, ఇటు చూసినా శానాలే, అన్నీ శానాలే. మరి ఏ శానం నాకు అర్థమవుతుంది. ఇటుకో శాన ఉంది అంటే శాన అంటే నేను ఒక్కనే కాదు, మేము అనేక మంది అని అర్థం. అంటే ఎవర్రా మీరంటే బయటికి రండి అంటే ఆ పందులకు వెళ్తాం సెలవేమంటున్నారు. అంటే పందులకు పోయేది పరిశుద్ధాత్మ కాదు, దేవుని ఆత్మ కాదు, దురాత్మలు అయితేనే పందులకు పోతాయి. ఇక్కడ ఒక్కడిలో 2000 దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్మగలరా? ఒక్కళ్ళు 2000 దెయ్యాలు ఉన్నాయి. నా సోదరులారా, వాడు వాడుకుంటానికి భూమి మీద అపవిత్రమైన శరీరాలు కావాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధులు వాడుకుంటాక దేవుడు పరిశుద్ధులు కావాలి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఒకటి మరణకరమైనది, ఒకటి జీవకరమైనది, ఒకటేమో నిత్య జీవము, ఒకటేమో నరకమైనది పేర. కాబట్టి ఇటువంటి మధ్యలో మనం జీవిస్తున్నాం. అందుకే తెలుసుకోవాలి శత్రు యొక్క ప్రతి పన్నంగమును లేకపోతే ప్రతి తంత్రమును మనం తెలుసుకోవాలి. అందుకే పౌలు అంటాడు, సాతాను తంత్రమును ఎరిగిన వారమైతట వాని విషయంలో మనం యుద్ధం చేస్తామంటాడు. ఆదికాండం 3:1 చూడండి. ఆ సృష్టించబడినటువంటి భూజంతువులలో సర్పము యుక్తి గలది అని రాయబడింది. ఏంటండి? యుక్తి గలది. అక్కడ యుక్తి గలది రాయబడింది. ప్రైజ్ గాడ్. యుక్తి గలది. సాతాను యుక్తి గలది మాత్రమే కాదండి, ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. అక్కడ యుక్తి గలది ఉంది. తర్వాత 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము అక్కడ చూడండి 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత, అక్కడ యుక్తి ప్లస్ కుయుక్తి అంటే సాతానుడు యుక్తి గలవాడు, యుక్తి గలవాడు మాత్రమే కాదు కుయుక్తి గలవాడు కూడా. మీరు జంతువులు నక్క గురించి తెలుసు కదా, నక్క గురించి ఫాక్స్, నక్క యాసాలన్నీ వీళ్ళే ఉంటాయి తెలుసా? నక్క వేషాలన్నీ వీళ్ళే ఉంటాయి. మీకు తెలిసి యేసుప్రభు ఫరోని ఎంతో పిలిచాడు, పోయి ఆ డాష్ కూర్చోండి మీరే, తెలీదా? ఏం తెలీదు? పోయి ఆ నక్కతో చెప్పండి అని యేసు చెప్పాడు. ఫరోని నక్కతో పోల్చాడు. హేరోదుని, కొత్త నిబంధనలో హేరోదుని నక్కతో పోల్చాడు. నక్క రాజకీయానికి గుర్తు అనమాట. దాని వేషాలన్నీ అయ్యే పద్ధతి, ఇక్కడో మాట అక్కడో మాట, అక్కడో మాట ఇక్కడో మాట, మాటలు మార్చేది. నా సోదరులు గమనించండి, వీడు వ్యక్తి గలవాడు, కుయుక్తి గలవాడు, తంత్రం గలవాడు, మోసగాడు. అందుకే బైబిల్ చెప్తుంది చూడండి, ప్రకటన గ్రంథం మనం చదువుకొచ్చాం. అక్కడ వాడికి కొన్ని బిరుదులు ఉన్నాయి, కొన్ని పర్యాపదాలు ఉపయోగించాడు అక్కడ బైబిల్లో. నేను సాతాను కోసం ఎందుకు చెప్తున్నానో మీరు గ్రహించాలని కోరుతున్నాను. 2వ అధ్యాయంలో వాడి కోసం కొన్ని పేర్లు ఉన్నాయి చూడండి. 7వ వచనంలో మనం చూస్తుంటే ఘటసర్పము అని రాయబడింది చూడండి. ఉందా? ఘటసర్పం అని ఉందా? తర్వాత మనకి ఎందుకు వచ్చినప్పుడు చూడండి 9వ వచనంలో అపవాది అని ఉంది, మోసపుచ్చుచు అని. అక్కడ మోసగాడు అని రాయబడింది, ఘటసర్పం రాయబడింది, అపవాది అని రాయబడింది, సాతాననియు రాయబడింది, ఆది సర్పమైన మహాగఢ సర్పము అని రాయబడింది. అంటే మోసగాడు అని రాయబడింది. ఇక్కడ మోసం చేసేవాడు సాతానని పిలువబడింది, అపవాదని పిలువబడింది. తర్వాత గఢసర్పము, ఆది సర్పము, మహాగఢ సర్పము అని చాలా స్పష్టంగా రాయబడింది. అంటే వీడికి చాలా పేర్లు ఉన్నాయండి. సాతాను, అపవాది, మోసగించేవాడు, తర్వాత అబద్ధములకు
జనకుడు అని కూడా యేసు చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా వాడికి వర్తిస్తాయి. తర్వాత వాడు వెలుగుదూత కూడా రాయబడింది బైబిల్లో. సో ఎన్ని పర్యపదాలు. సో సాతాను కోసము నువ్వు తక్కువ అంచనా వేయొద్దు. చర్చికి వచ్చేటప్పుడు గుమ్మం దాకా వచ్చాడంటారు. కొంతకాలంలో వాడు గుమ్మం దాకా వచ్చి ఆగిపోయాడు అనమాట. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాడట. అంటే వాడి అంత అవకాశం వచ్చేసిందండి. సో వాడు సంసారం మధ్యలో దూరుతాడు, కుటుంబం మధ్యలో ఇన్వాల్వ్ అయిపోతాడు, పర్సనల్ విషయంలో ఇన్వాల్వ్ అయిపోతాడు, నీకు వ్యక్తిగత జీవితంలోకి వచ్చేస్తాడు, లేదంటే నువ్వు భక్తి జీవితంలోకి వచ్చేస్తాడు. అంటే నువ్వు ఎక్కడున్నా వాడు ఛేదించుకుని వద్దకు వచ్చేస్తాడు. వాడి ఉద్దేశం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించక వీడలేదు, నువ్వు దేవుణ్ణి మహింపరచక ఇష్టం లేదు వాడిని ఆరాధించాలి. కాబట్టి దేవునికి కావలసిన మహిమ ఘనతలు వాడు తన వైపు తిప్పుకున్న పనిలో ఉన్నాడండి. ఈ విషయం గ్రహిస్తే నువ్వు దేవునికి తప్ప నువ్వు దేనికి లొంగవు అనే విషయం తెలుసుకోవాలి. సాతాను పాత నిబంధనలో బబులోను దేశంలో ఒక చిన్న కార్యం ఏంటంటే ఒక విగ్రహం పెట్టాడు రాజు నెబుకద్నెజరు. దానికి మొక్కమన్నాడు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు లేక దానియేలు వీళ్ళందరూ ఆ విగ్రహానికి మొక్కడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు? తమ ప్రవక్త మోషే ఏం చెప్పాడంటే, మోషే ఏమన్నాడంటే ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏ విగ్రహములకు నమస్కరించకూడదు, దేవుడిని యెహోవా తప్ప దేవుడు లేడు, సాగిలపడకూడదు అని చెప్పేది మొదటి ఆజ్ఞ. ఆ 10 ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ చెప్పింది మోషే అనే ప్రవక్త. కాబట్టి వారికి మోషే కోసం తెలుసు. కాబట్టి 10 ఆజ్ఞలు అనేది యూదుడికి పుట్టుకతో నేర్పించేటువంటి ఒక కార్యం అండి. కాబట్టి వాళ్ళు మొక్కలేదండి. వాడు అనుకున్నాడు ఆల్మోస్ట్ అందరూ మొక్కేశారు. అన్నారు ముగ్గురున్నారట అక్కడ. యూదులు రాజీ పడిపోయి మొక్కేశారట. కానీ ముగ్గురు మాత్రం నిటారా నిలబడ్డారండి. ఆ ముగ్గురు నిలబడినందుకు దేని కొరకు? వాక్యం కొరకు నిలబడినందుకే నిందలు వచ్చేవారికి. వాక్యం నిలబడినందుకే వారిని తీసుకెళ్ళి అగ్నిగుండలో అగ్నిగుండలో వేయించడం జరిగింది. అయితే అక్కడితో రాజాజ్ఞ అయిపోయింది. కానీ అసలు రాజు వచ్చి వారిని అక్కడ విమోచించిన సంగతి మర్చిపోకండి పేరా. సో దేవుని కోసం నిలబడినప్పుడు, నిందలు అవమానాలు గుండా వెళ్ళినప్పుడు, కొన్ని కార్యాలు నీతిగా ఉన్నప్పుడు కొంతమంది నిన్ను అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి నువ్వు క్రీస్తు కోసము ముందుకు వెళ్తే దేవుడు సమస్తం చక్క పెడతాడండి. క్రీస్తు కోసం బతకాలనిపించాలి మనకి, క్రీస్తు కోసం నిలబడాలనిపించాలి మనకి. ఎవరి కోసం కాదు, కానీ నువ్వు ఆయన కోసం, ఆయన నీ కోసం చేశాడు కాబట్టి నువ్వు ఆయన కోసం చేయాలి. ఏం చేసినాను నీకోసం ఆయన పరలోక సింహాసనం నుంచి పెట్టి భూమి మీదకి వచ్చినప్పుడు, నీకోసం మరణించినప్పుడు, నీకోసం ప్రారంభించినప్పుడు, నీకోసం ఆయన తను తానే అర్పించుకున్నప్పుడు నువ్వు కూడా అదే విధంగా సమర్పించుకోవాలి. సో ఆయన ఏమై ఉన్నాడో మనము అదే ఉండాలనేదే ఆయన ఆశయం ఉంది పేర. దేవునికి స్తుతులు గాక. చూడండి, లాస్ట్ మనము సాతాను అనేటువంటి ఒక 6వ భాగం మనం చెప్పుకున్నాం. దేవుని ఏదేను, సాతాను ఏదేను అని చెప్పుకున్నాం. అవునా? దేవుని ఏదేను ఎలా ఉందో, సాతాను ఏదైనా ఎలాగుందో మనం చూస్తాం. చెప్పాలంటే ఆవిడ ఎలాంటి మోసగాడు, లేక మోసగాడైన సాతాను సమస్తలన్నింటికి కూడా ఎలా ఉండంటే శిరస్సుగా ఉన్నాడని చెప్పబడింది. మీకు తెలిస్తే ఈరోజు సంఘ శాఖలలో ప్రతి ఆరాధన కల్పితమైన ఆరాధన. మీరు అపార్థం చేసుకోవద్దు, కానీ సత్యం వైపు ఆలోచించండి. మనం విమర్శించలేదు కానీ వాసన చెప్పుకున్నాం. ఈరోజు చర్చిల్లో, సమాజాలలో ఆరాధించబడుతున్నది దేవుడు అనుకుంటున్నాం కానీ కాదు. దేవుడు అనగా వాక్యమైనడు. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడే ఉండెను. వాక్యానుసారమైన ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధించేదే ఆరాధన. కానీ ఈరోజు వాక్యము లేదు. ఆ వాక్యం ప్లేసులో ఆచారాలు, సిద్ధాంతములు, మానవ కల్పించిన పద్ధతులతో వారు ఆరాధిస్తున్నప్పుడు యేసు ప్రభు వారి వద్దకు వచ్చి గద్దించాడు. కాబట్టి ఈరోజు ఇండైరెక్ట్గా క్రైస్తవ సంఘాలలో సాతాను అంటే సింహాసనం వేసుకొని ఆరాధించబడుతున్నాడు. ఎలా అనవచ్చు మీరు? సగం వాక్యము, సగం రాజకీయము, సగం లోకం, అంత మిశ్రతతో జరుగుతున్న ఆరాధన. కానీ అసలైన ఆరాధన ఆత్మతో, సత్యం అనగా వాక్యం, ఆత్మ మరియు సత్యముతో కలిసి చేసే ఆరాధనే నిజమైన ఆరాధన. పోయి దేవునికి మహిమ కలుగాక. 3 పాయింట్లు చెప్పి ముగించేస్తాను. పిలవనండి. సాతాను అనే ఈ పదం మరి 7వ భాగం వచ్చింది పేరా. ఈ 7వ భాగంలో 3 విషయాలు చూడండి. ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో ఏం జరిగింది? ఆయన ఉపమానం చెప్తున్నాడు, పరలోకం గురించిన ఉపమానం, పారాబెల్. ఆ పారాబెల్ ఏం చూసామంటే ఆయన విత్తుడకు వెళ్ళిపోయాడంట.
ఆయన దాసులు వెళ్ళి విత్తనాలు వేశారు. అక్కడ ఒక యజమాని ఉన్నాడు ఆ కథలో. ఆ యజమాని ఎవరు కాదు, దేవుడే. పొలం ఉంది. ఆ పొలం ఏమి కాదు, ఈ లోకమే లేక సంఘమే. విత్తనములు రాయబడ్డాయి. విత్తనం అంటే ఏమి కాదు, బైబిల్ యొక్క జ్ఞానం ప్రకారం చూస్తే విత్తనం అనగా దేవుని వాక్యమే. విత్తువాడు అని చూస్తాం. విత్తువాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ యజమానుడు, దాసులు, పొలము, గురుగులు కనిపిస్తుంది అక్కడ. ఆయన ఊరికే ఆ ఉపమానం చెప్పలేదు. ఆ ఉపమానంలో మనము కూడా ఉన్నాం. ఆ ఉపమానంలో సాతాను కూడా ఉన్నాడు. ఆ ఉపమానంలో మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం కూడా రాయబడింది అక్కడ. సో దాసులు వెళ్ళిపోయారండి. పొలంలో ఏం చేశారు? విత్తనాలు. ఏ విత్తనాలు ఇస్తారండి వాళ్ళు? బైబిల్ చెప్పింది చదువుకున్నాం. గురుగులు ఇస్తారా? గోధుమలు మాత్రం ఇస్తారండి వాళ్ళు. గోధుమలు అనగా దేవుని వాక్యాన్ని గుర్తుగా ఉంది. సో దాసులు వెళ్ళి వాక్యం అంటే దాసులు వెళ్ళి ఏం చేశారంటే విత్తనాలు వేశారండి వాళ్ళు. ఏం వేశారు? గోధుమ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత వచ్చేసారు వాళ్ళు. బైబిల్ చెప్తుంది ఆ దాసులు నిద్రించి చుండగా రాయబడింది. అప్పుడు వీళ్ళు నిద్రించినప్పుడు అటండి వెళ్ళి అపవాది అనేవాడు లేక శత్రువు అనేవాడు ఏం చేశాడంటే గోధుల మధ్యలో గురుగులు విత్తాడట. పక్కన కాదండి, ఎక్కడ గోధులు విత్తారో అదే ప్లేస్లో వాడు కూడా ఏమి విత్తాడట? గురుగులు విత్తాడు. గురుగులు ఎవరు తెలుసా అండి? గురుగులు సాతాను సంబంధులు రాయబడింది. గోధుమలు దేవుని రాజ్య సంబంధులు రాయబడింది. ఫలము సంఘమై ఉన్నది, సమాజమై ఉన్నది రాయబడింది. విత్తనము దేవుని వాక్యమై ఉన్నది. విత్తువాడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఇప్పుడు సేవకులు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని మాత్రం ఇస్తున్నప్పుడు ఆ సేవకులు నిద్రించినా లేక ఆ సేవకులు విత్తి వెళ్ళిపోయిన తర్వాత వాడు వచ్చి ఏం చేస్తాడంటే ఎక్కడైతే ఆ సేవకుడు విత్తాడు విత్తనాలు, ఆ దాసులు విత్తారో అదే ప్లేస్లో దాని పక్కనే గోధుల పక్కనే గురువులు కూడా విత్తారండి. సరే, కొంతకాలం పోయిన తర్వాత ఏం జరిగిందంటే రెండు ఎదిగాయండి. దాసులు వెళ్ళారు, ఎలాగో ఉన్నాయని చూడటానికి వెళ్ళారు. చూస్తే వారి ఇత్తనది ఏదో అక్కడ కనిపించింది. వారి ఇత్తనది ఏదో కనిపించింది, అదే గురుగులు. వెళ్ళిపోయి అయ్యా అయ్యా ఏంటి మీ పొలంలో గురుగులు కనబడుతున్నాయి అని చెప్పారు. చూడండి ఆ మాట చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి 25వ వచనం. మనుషులు నిల్చుండగా అతని శత్రువు వచ్చి గోధుల మధ్య గురుగులు ఎత్తిపోయాను. మొలకలు పెరిగాయి కొంత సమయం. గింజ పెట్టే సమయం ఒకటి. ఇక్కడ మొలకలు ఎత్తడం ఒక కాలం అండి, గుర్తుపెట్టుకోండి. ఎత్తడం ఒక సమయం, తర్వాత ఎదిగే కాలం ఒక సమయం, తర్వాత గింజ పెట్టే కాలం ఒక సమయం. ఒకే సమయం కాదు, అది ఒకే కాలం కాదు, డిఫరెంట్ ఏజ్. చూడండి, విత్తబడింది, తర్వాత పెరిగాయి, గింజ పెట్టాయి, అప్పుడు గురుగులు కూడా కనపడ్డాయి. అంటే గురుగులు ఎప్పుడు కనపడ్డాయి అంటే కోత సమయం వచ్చినప్పుడు కనపడ్డాయి. విత్తిన తర్వాత కనపడలేదు, ఎదిగిన తర్వాత కనపడలేదు, గింజ పట్టిన తర్వాత కూడా కనపడలేదు. కానీ గింజ ముదిరి కోతకు వచ్చే సమయంకి వచ్చినప్పుడు వారికి అర్థమైంది, ఇక్కడ ఈ పొలంలో గోధుల మధ్య గురుగులు వేరే విత్తనం కూడా వేయబడింది అని అర్థమైంది. ఆల్రెడీ అవి నాటికిపోయాయి, ఎదిగిపోయాయి కూడా. గింజ పెట్టే సమయం వచ్చినప్పుడు చూడండి 27 వచ్చిన. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తుతావు కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగింది. అంటే విత్తిన దాసులకు తెలియదు, కానీ దాసులు విత్తంది ఏదో విత్తబడిన సంగతి దాసులు తెలియదు, కానీ యజమానికి మాత్రం తెలుస్తాయండి. ఈరోజు కూడా యేసుక్రీస్తు తెలుసు, నిజమైన గోధులు ఏమిటో గురుగులేమో ఎటు నుంచి వచ్చాయో ఆయనకి బాగా తెలుస్తాయండి. నా ప్రియ సోదరులారా, కాబట్టి అన్నాడు ఆయన, వీళ్ళు కొంగరపడి ఏమన్నారంటే, అయ్యా వెళ్ళి పిరికేమంటారా అన్నాడు. ఇప్పుడు పిరికొద్దు, ఇప్పుడు పిరికితే తీసివేస్తే ఏమవుతుందంటే నువ్వు తొందరపడి గోధుమలు కూడా ప్రమాదం జరిగింది. అంటే కొన్నిసార్లు యుద్ధంలో అమాయకులైన నీతిమంతులు కూడా చచ్చిపోతారు, కానీ వారు అందులో అసలు వాళ్ళ ప్రమేయం లేకుండా చనిపోతూ ఉంటారు. ఇది కూడా అంతే, సేవా విధానం కూడా అంతే. అమాయకులు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని శోధనలు, కొన్ని కష్టాలు, కొన్ని నిందల మధ్య వారు జరపడినప్పుడు వారు ఆటోమేటిక్ కొట్టుకుపోతూ ఉంటారు. దానికి మనం ఏం చేయలేం, అంతే. అయితే ఇక్కడ నా సోదరులు వినండి, అప్పుడు కొంతకాలం తర్వాత ఎదిగిన తర్వాత బాగా సమయం వచ్చిన తర్వాత కోతకు సమయం వస్తుంది, అప్పుడు వెళ్ళి పచ్చబడతాయి. మీకు తెలుసా, ఆ శిష్యులు ఎవరు కాదు, యేసు ప్రభువు శిష్యులే. ఆ గింజలు, ఆ గోధుమలు దేవుని వాక్యం, అపోస్తుల బోధ. ఆ పొలము లోకము,
ఆ గురుగులు ఇత్తిన వాడు ఎవరు కాదు, అపవాది అనబడుతున్న శత్రువే. ఎప్పుడు ఆ నిజమైన గోధుల మధ్య చెడ్డ విత్తనం వేశాడంటే వాడు, నా సోదరులారా నేను చెప్పే మొదటి భాగం వినండి, చెడ్డ విత్తనము చల్లు సాతాను. చెడ్డ విత్తనములు చల్లు సాతాను. మీకు తెలుసా, ఇక్కడ దేవునికి విత్తనముల మధ్య సాతాను కూడా విత్తేశాడండి. మీకు అర్థమైందా? దేవునికి స్తుతి కలుగాక. దేవుడు ఆదాము ద్వారా ఏబేలు సంపాదిస్తే సాతాను అదే అవ్వ ద్వారా వాడు ఏం చేశాడంటే సాతాను కూడా ఒక జనాంగం సంపాదించాడు. వాడే కయీను అండి. ప్రైజ్ గాడ్. ఒకసారి విలియం బ్రన్హామ్ అనేటువంటి సేవకుడికి దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక వ్యక్తి తెల్లని దుస్తులు ధరించుకొని ప్రపంచమంతా తిరుగుతూ, వింటున్నారా, ఒక వ్యక్తి తెల్ల వస్త్రం వేసుకొని ప్రపంచమంతా తిరుగుతూ గోధుమలు లేక విత్తనాలు ఎత్తుతున్నాడు అంటే అండి. అతను విత్తి వెళ్ళిపోయిన తర్వాత నల్లని వస్త్రాలు వేసుకుని ఒక ఆయన వచ్చి వాడి మధ్య చెడ్డ విత్తనం ఎత్తుతున్నాడు అంటే. దీన్ని ఉలినమైన విత్తనం విత్తటం అనే ఆ రెండు కార్యాలు దర్శనం చూశాడు. వింటున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె చెప్తారు పేరా. ఈ వర్తమానంలో 105వ పేరలో ఈ మాట చెప్తా ఉన్నాడు. నేను మీకు అందిస్తాను పేరు. పెంతెకొస్తు వారిని తెలుసుకున్నటకు కలుసుకున్నకు ముందే నేను ఒక దర్శనం చూచాను. అది నాకు బాగా గుర్తున్నది. ఒక వ్యక్తి తెల్ల వస్త్రం ధరించుకొని ప్రపంచమంతా తిరగొచ్చు దాన్ని విత్తుతున్నాడు. దాని తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత వాడిని విని వెంటనే మరొకడు వచ్చి చెడ్డ విత్తనములు చల్లుచుండెను అన్నాడు. మీకు తెలుసా, దేవుడు అవ్వతో ఆదాము చెప్తున్నాడు, అవ్వ ఆదాము హృదయంలో దేవుడు విత్తనం వేస్తున్నాడు. దేవుని విత్తనం ఏం తెలుసా, ఆది 2:17 ఈ తినుదినమున నిశ్చయంగా చనిపోతున్నది దేవుని యొక్క మాట, దేవుని యొక్క విత్తనం వారి హృదయంలో ఉంది. 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనంలో సాతానుడు వచ్చి ఇది నిజమా అని చెప్పి మీరు చావనే చావరు, మీరు తినండి అని మరొక విత్తనం వేశాడు అక్కడే అదే ప్లేస్లో. హలో, నాతో ఉన్నారా? దేవుడు ఏ మనిషి హృదయంలో దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడో అదే మనిషి హృదయంలో పాడు చేసి సాతాను తన రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నాడండి. దేవుడు అవ్వ ఆదాముల మధ్య ఏం చేశాడు? తన వాక్యం ఇచ్చాడా? మాట ఇచ్చాడా? దేవుని వాక్యం ఇచ్చాడా? అదే స్థలాన్ని మళ్ళీ సాతాను 3-4 వచ్చిన వచ్చి మీరు తినండి, చచ్చిపోరు, దేవుళ్ళే ఉంటారు, మీరు చావని చావరని చెప్పాడండి. మీకు అర్థమైందా? నాతో ఉన్నారా? వాడు అపవాదిగా సాతాను వచ్చి అవ్వ దగ్గర అబద్ధం ఆడలేదండి. వాడు నిజానికి కాత మసాలా కలిపాడు అంతే. తెలుసా మీకు ఆ విషయం? నాతో ఉన్నారు మీరు? అవ్వతో వాడు చెప్పింది నిజమని మనము అనగలమా? అంటారా? అదేమన్నా కళ్ళు తెరవబడును, మంచి చెట్లు ఇరుగుదురు, మీరు దేవుని బలి అయిపోతారు. ఎందుకన్నా దేవుడు వారిని ఇంకా అలాగే ఉంచాడు, దిగంబరిగా ఉంచాడు, సిగ్గరవాడిగా ఉంచాడు, పాపం లేనివాడిగా ఉంచాడు. వీడొచ్చి అసలు మీరు చచ్చిపోరు, అసలు బతికే ఉంటారు, దేవుళ్ళు అయిపోతారు, తినండి అని చెప్పాడు. ప్రవర్తనాడు వాడు చెప్పినది సరిగానే కనబడవచ్చును, కానీ అది వాక్యానికి విరుద్ధంగా ఉంది అన్నాడండి. అంటే దేవుడు ఏ హృదయాల్లో వాక్యం ఎత్తుతున్నాడో వాడు అదే హృదయాలకు వచ్చి దాన్ని తీసేస్తున్నాడు, దాన్ని నమ్మకుండా చేస్తున్నాడు. అప్పుడు ఆమెకి అనుమానం వచ్చిందంట. ఎవరికి? అవ్వకి. ఇదేంటి, ఆయనేమో తింటే చచ్చిపోతామని చెప్పాడు, వీడేమో తింటే బతుకుతామని చెప్తున్నాడు, ఇక దేవుడే తప్పు చెప్పాడేమో, వీడిదే నిజం అనిపించేలాగా ఉందన్నమాట. ఎందుకు? అబద్ధము కూడా అలాగే ఉంటుంది, అవిశ్వాసం అలాగే ఉంటుంది. సాతాను చెప్పే ప్రతి మాట ఎలా ఉందంటే నిజం అనిపిస్తుంది, కానీ అందులో ఏంటంటే తేడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నది అని అర్థమవుతుంది. మీరు అది పట్టుకోవాలి. అని దేవునికి మహిమ కలుగాక. కాబట్టి చెడ్డ విత్తనములు చల్లుట ప్రారంభించాడండి. ఎప్పుడైతే చెడ్డ విత్తనం చల్లడం జరిగిందో రెండో పాయింట్కి వస్తున్నాను. జ్ఞానము కొరకు హవ్వ, జ్ఞానము కొరకు చూడండి, జ్ఞానము కొరకు ఆశించిన అవ్వ. రెండో పాయింట్ అండి, జ్ఞానం కొరకు అవ్వ ఆశించిందా? ఏ జ్ఞానం ఇది? చూడండి, వీడు తెలివిగా వచ్చి అవ్వ దగ్గర మాట్లాడుతున్నాడు. అవ్వకేం చెప్పాడంటే మీరు చనిపోరని చెప్పాడు. అందుకే అవ్వకి ఏమేంటిందంటే అదేంటో తెలుసుకోవాలనిపించిందండి. వీడు చెప్పేదేంటో ఖచ్చితంగా చేసి చూడాలి, ఎలా ఉంటుందో చూడాలి. జ్ఞానం కోసం వెతికిందంట ఆమె.
అదే ఆమె అక్కడ, నువ్వు అవసరం లేదు, నువ్వు చెప్పక్కర్లేదు, నా భర్త ఇంటర్లో లేడు, ఆదాము లేడు, నీకు పని ఏంటి ఇక్కడ అని చెప్పవలసిన ఆమె కాస్త ఒక మెట్టు ముందుకు వచ్చిందండి. అంటే ఈ కళ ప్రవక్త అన్నాడు, ఏమనుకోకుండా చెప్తున్నాను, పిహెచ్డి కొరకు అవ్వ ఎంతో ప్రయాసపడిందంట. బాధపడకండి, మరి నేను చెప్పట్లే, ప్రవక్త అన్నాడండి. 117వ పేరల ప్రవక్త అన్నాడు, పిహెచ్డి కొరకు అవ్వ ఎంత ప్రయాసపడిందో చూడండి. ఆమె ఎంతో తెలివితేటలు సంపాదించుకోవాలని కోరుకునేను. చదవటం వేరు, సంపాదించడం వేరు అనుకోండి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి కొరకు, గొప్పతనం కొరకు, పేరు కొరకు ఆ పని చేయరాదు. బ్రతకాలి, బ్రతికించాలి, దీని ద్వారా కొంత సంపాదించాలి, నా కుటుంబాన్ని పోషించాలి అనే ఉద్దేశం అయితే ఇది అర్థమైంది. పోటీ అయితే మాత్రం సరైనది కాదు. వాళ్ళకంటే మనం ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ చదవాలి, పై రేంజ్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఏ రేంజ్లో ఉండాలి? వాళ్ళకంటే పైన ఉండాలి. వాళ్ళకంటే పైన ఉండాలి ఆలోచన ఎవరిది? దేవుని కుమార్తెకి ఇది చెల్లదండి. నేను ఏ స్థితిలో దేవుడు పిలిచాడో నువ్వు ఆ స్థితిలో నుండి దేవుని మయంపరచాలి. నీకు ఇవ్వాలనుకుంటే దేవుడు ఇస్తాడండి. ఇవ్వని దానికోసం ప్రయాసపడినా యూస్ లేదు. ఒకవేళ ప్రయాసపడినా అది నీకు తప్ప దేవునికి మహిమను తీసుకురాదు. అందుకే కోటి విద్యలు కోటి కొరకే అన్నారండి. అయితే ఒక మనిషి కోసం ఆ పనిచేయదు, కానీ కుటుంబం కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీవు అనుకున్న నీ మీద ఆధారపడుతున్న వారి కోసం చేసే ఉద్దేశం వేరు. ఒక విధంగా వారి మీద హెచ్చించబడాలి, వారికన్నా సింహాసనం పైన వేసుకోవాలి అని ఆలోచించేది మాత్రం చెడు కార్యమండి. అందుకే ప్రవక్త అన్నాడు, మనము జ్ఞానము కొరకు బహు ప్రయాసపడుచున్నాం, పిహెచ్డి ఎల్ఎల్డి కోరుచున్నాం, అలాగూ ఆశించుట పాపం అన్నాడండి. ఇప్పుడు నేను చదువు గురించి మాట్లాడట్లేదు, దాని వెనుకున్న ఉద్దేశం కోసం, పర్పస్ కోసం ఆడుతున్నాను. ఏమైంది అసలు? చాలామంది చూడండి, నేను పలానా నీకంటే ఎక్కువ చదివినట్టు, వీళ్ళకి కొంచెం పొగరెక్కువ. అంటే విద్య నీకు ఏమిచ్చిందంటే పొగరిచ్చిందా? చదువు నీకు ఇచ్చింది ఏమిటంటే, అరే చదువు సంస్కారం నేర్పిస్తుంది కానీ గర్వం నేర్పించదే. చదువు అనేది సంస్కారం నేర్పిస్తుంది మనిషికి. ఎంత చదివినా సంస్కారం చేత కాదంటే అది నీ గోలే వేరన్నమాట. అసలు ఇక్కడ దాని ఉద్దేశం ఏంటి? ఏమైంది దానికి ఉద్దేశం ఏంటి? నువ్వు చాలామంది చదివి ఉంటారంటే, నీకంటే ఎక్కువ చదివా నాకు చెప్తావా అంటారు. కొన్నిసార్లు నీకు అలాంటి వచ్చినప్పుడు, నీకు ఆ ఆలోచన వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ తగ్గించుకోలేవు. నీకు పెద్ద ఈగో అనే బోర్డు తగిలించేది ముందు అర్జెంటుగా. అదే నేను సగం చంపేస్తుంది. నేను మనిషిగా బ్రతకకుండా ఈగో అనే మృగం నీలోకి వచ్చి నిన్ను ఏమాత్రం తగ్గించుకోకుండా కనీసం క్రీస్తు వలె ఉండడానికి ఇష్టపడకుండా చేసేది ఆ కార్యమే. అందుకే నా సోదరులారా, చదవండి, టాప్ రేంజ్కి వెళ్ళండి, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, దేవుని ఎదుట మనం ఎల్లప్పుడూ చిన్న పిల్లగా ఉంటే ప్రయత్నించేయండి. దాన్ని ఆధారం చేసుకుని గర్వించవద్దు. ధనాన్ని, అందాన్ని, చదువుని, అనుకున్న బ్యాక్గ్రౌండ్ చూసి నువ్వు ఆశించుకు లేక హెచ్చించుకొని దేవుడు తలుచుకుంటే ఒక్క దినములోనే, ఒక్క రాత్రిలోనే దానంతా తీసిపడేయగలడండి. ఉదాహరణ బైబిల్లో నెబుకద్నెజర్ అనే వ్యక్తి ఉన్నాడండి. అతను చాలా ఒక రోజు భవనం ఎక్కి ఈ హ్యాగన్ గార్డెన్స్ వేలాడేటువంటి భవనాలన్నీ కూడా ఆయన కట్టాను. ఎంత వింతైన మహిమలు ఇవన్నీ నావి కావన్నాడు రాత్రి. ఆ తర్వాత దేవుడు అతనికి ఏం చేశాడంటే గద్దెలు దించి ఏం చేశాడు? గడ్డి మేయించాడట. అదే దేవుడు ఈరోజు కూడా అలాగే ఉన్నాడండి. మార్పు లేని దేవుడండి ఆయన. రాజులనే దించినవాడు. నువ్వెంత నేనంత ఆయనకి. సో నీ ఈగో, నీ కార్యాలు, కొందరు అందరిని బట్టి గర్విస్తారా? ఏం చాలా అందానండి. ఏమందో నువ్వు అసలే ఏమందో కాదు, మసిపమేత అయిపోద్ది అనుకుంటున్నాం అందమని. కొన్నాళ్ళు పోతే మొట్టలు పడిపోయి ముసలిదాలాగా ముసలు అయిపోతావు. హెచ్చించుకోకు. ఒక దినం వస్తుంది, ఆ దినం మర్చిపోకు నువ్వు. జస్ట్ దీనికి మంట చేయాలండి, కరిగిపోద్ది ఉత్తులేగా. ఆ సంగతి తెలిసి మీకు
కొద్దిగా కాలితే ఇక్కడ ఏమవుతుంది? రూపాయి మారిపోతుంది. సో దేవుడు అందం ఇచ్చింది గర్వించడానికి కాదు, దేవుని మహిమపరచడానికి. దేవుడు చదివించింది గర్వించడానికి కాదు, దేవుని కొరకు ఉపయోగించడానికి. నీ లైఫ్ టోటల్గా దేవుని కొరకే ఉపయోగించాలి. అది ఆయన కోరుకునేది. ఆయనేమో తన కోసం యూజ్ చేయాలనుకుంటున్నాడు, సాతానేమో వాడి కోసం నేను యూజ్ చేయాలనుకుంటున్నాడు, ఉపయోగించాలనుకుంటున్నాడు. ఈ పోరాటంలో మనం ఉన్నాం తెలుసా? అందుకే ప్రవర్తనాడు. ఈరోజు మనం జ్ఞానం కొరకు పరిగెడుతున్నాం, పిహెచ్డీలు ఎల్ఎల్డీలు కోరుచున్నాం. అలా ఆశించుట పాపం. ఇది చాలా కఠినమగు మాట. ఇది పిహెచ్డీలు ఎల్ఎల్డీలు ఆశించడం పాపం. ఇది చాలా కఠినమైన మాట, కానీ ఇది సత్యం. అదెంత కఠినముగా ఉన్నా కానీ అది మాత్రం నిజం. తెలివి కొరకు, దేని కొరకు? తెలివి కొరకు, అవగాహన కొరకు ఆశించుట తప్పు. ఒకసారి చాలా కాలం కిందట ఒక అతను, పేరు చెప్పను వద్దని ఆలోచిస్తున్నాను, వద్దులే బాగుంది, 7 చర్చ్ ఏజ్ బుక్ ఉందని అడిగొచ్చాడు. అంటే 7 సంఘ కాలాలు వివరించిన పుస్తకం అంతా ఇంగ్లీష్లో ఉందని అడిగాడు అన్నమాట. నేను ఏ బ్రదర్ అంటే ఏం లేదు బ్రదరు, ఈ 7 సీల్ అనే పుస్తకం ఉంటుంది అన్నమాట. తర్వాత 7 చర్చ్ ఏజెస్ అంటే 7 సంఘ కాలాల పుస్తకము, 7 మొద్దులు అనే పుస్తకము, ఈ మాటలు ఇంగ్లీష్లో తెలుగులో తర్జుమా చేసే పుస్తకాలు ఉన్నాయి. వాడు వచ్చి అంటాడు, సార్ పాస్టర్ గారు మీ దగ్గర ఇంగ్లీష్ పుస్తకము 7 సీల్ కానీ లేదా 7 చర్చ్ ఏజ్ పుస్తకం కానీ ఇస్తారా అని. చదువుతావు బ్రదర్ అని. చదువుతాను, కానీ విషయం ఏంటంటే కొంచెం నాలెడ్జ్ కావాలండి. కొంచెం ఏం కావాలి? రెండోసారి రిపీట్ చేయమని అడిగాను నేనే. ఏం కావాలి? నాలెడ్జ్ కోసమా? అయితే ఏమన్నా అన్నాను, ఇవ్వలేదు. చూడు, అతని మైండ్ అందులో ఏముంది, దేవుడు ఏం చెప్పాడు అనే దానికోసం కాదు, కానీ నాలెడ్జ్ కోసం, అంటే జ్ఞానం కోసం. ఈ యొక్క జ్ఞానం కోసం ఆ పుస్తకాలు చదువుతున్నాం అనుకోండి. దేవుని నేను చెప్పేది బైబిల్ అయినా దేవునికి సంబంధించిన విషయాల కోసం చెప్తున్నాను. సిలబస్ కోసం మాట్లాడలేదు నేను, వింటున్నారా? మీకు ఇచ్చే సిలబస్ కోసం మాట్లాడలేదు, అది తప్పదు. కానీ బైబిల్ మాత్రం, లేకపోతే ఏదో జ్ఞానం కోసం, నాలెడ్జ్ కోసం తెలుసుకుందామని మాత్రం చేయొద్దండి. దేవుని కొరకు మీరు చదవండి. దేవునికి స్తుతి కలుగాక. దేవరాత చదువువాడు ధన్యుడు, దేవుని వాక్యమైతే ధన్యుడై ఉన్నాడు పేర. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వినండి, దేవునికి స్తుతి కలుగాక. హవ్వ జ్ఞానం కొరకు ఆశించిందట. చదువుతున్నాను వినండి. చూడండి, ఆదికాండ 3లో వాడు అనగా సాతానుడు అవ్వ దగ్గరికి వచ్చాడు, తెలియని జ్ఞానాన్ని నేర్పించాడు. వాడు ఆమెను మోసగించాడు. వాడు ఆమెను వశపరుచుకున్నాడు. అర్థమైందండి? ఎవరిని వశపరుచుకున్నాడు? ఎవరిని? అవ్వని. కానీ అవ్వ ఎవరు తెలుసా? ఆదాము భార్య. ఆ విషయం మర్చిపో. ఆమె ఆదాము సొంతం, కానీ వాడు వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆల్రెడీ ఆమె ఎవరంటే ఆదాముకి భార్య. వేరొక భార్యని చెరిచేవాడు వీడేనండి. వీడే పెద్ద చీటర్, మోసగాడండి. వేరొక భార్యని వాడు వెళ్ళి మాట్లాడి మోసగించి ఆమెను రుచిపరుచుకొని ఆమె చెరిచాడు. ఆమెని వాడు గర్భం చేశాడు. అప్పుడు వాడు కైని పుట్టాడు. మీకు అర్థమైందన్న సోదరులారా? ఈరోజు చాలామంది ఒకరిని భార్యను ఆశించటం, ఒకరికి చెందిందని ఆశించటం, దేవుడు ఒకరి కోసం నిర్ణయించిన దాన్ని ఆశించటం ఆత్మీయ విచారం, శరీర సమయ విచారం. ఈరోజు చాలామంది సేవకులు ఈ మెసేజ్ పాస్టర్లు, నేను మెసేజ్ పాస్టర్లు అంటున్నాను పేరు, వాళ్ళే మెసేజ్ చర్చిలో విశ్వాసాలని పాస్టర్ నుంచి వేరు చేసి వారి దగ్గర ఉంచుకున్నారు పేరు. దాని అర్థం ఆత్మీయ విచారం అండి. నేను ఎన్నడూ ఆ పని చేయలేదు. నా ప్రాణం ఉన్నంతవరకు ఆ పని చేయను, కానీ వాటి కోసం మాట్లాడతాను పేరు. ప్రపంచం ఏమనుకున్నా పర్లేదు, ఎంత బురజల్నా పర్లేదు, కానీ మాత్రం నేనేంటో నాకు తెలుసు, నేనేంటో నా దేవుని తెలుసు. ఒక ఎదుట రుజువుపరుచుకునే అవస్థ కూడా నాకు లేదు. దేవుడే రుజువు చేసేవాడు. దేవునికి మహిమ కలుగాక. నేను అది నమ్మండి అని అవసరం లేదండి. అవన్నీ ఆ కాలం అంతా అయిపోయింది. ప్రతి మోసగాడు, ప్రతి మనుషుడు మోసగాడు. దేవుడు ఒక్కడే సత్యవంతుడు అన్నాడు. కాబట్టి నేను ముగించేమని అనిపారు. హవ్వ జ్ఞానం కోసం ఆశపడింది. ప్రవర్తనాడు మనము జ్ఞానం కొరకు బహు శ్రమ పడుతున్నాం.
పిహెచ్డీలు ఎల్ఎండీలు కొరుచున్నాం. అలాగే ఆశించిన పాపం ఇది చాలా కఠినమైన మాట, కానీ ఇది మాత్రం నిజమని చెబుతూ ప్రవక్త మాట చెప్తున్నాడు. మానవుల హృదయంలో దేవుని రాజ్యమును స్థాపించుట అనేది దేవునికి చిత్తమండి. మనుష్య హృదయాలలో దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాలనేది దేవుని చిత్తం. అర్థమైంది మీకు? మనుష్య హృదయంలో దేవుడు తన వాక్యాన్ని ఉంచాలని దేవుని చిత్తం. మనుషుడు దేవుని మాట వినాలని దేవుని చిత్తం. మనుషుడు దేవుని వాక్యాన్ని విని వాటి ప్రకారం చేయాలని దేవుని చిత్తం. కానీ మానవ హృదయంలో దేవుడు రాజ్యం స్థాపించాలని దేవుడు చూస్తే, సాతాను మానవ హృదయంలో మానసిక శాస్త్రం, తెలివి, వేదాంతపు జ్ఞానం, కల్పిత బోధలు, ఆచారములు, అవిశ్వాసపు బీజములు చల్లటం అనేది జరుగుతున్నది. ఇంకా చెప్పాడు ప్రవక్త, కల్పనా బోధలు, పాపము చెల్లాడండి వాడు వచ్చి, అవిశ్వాసము చెల్లాడు, ద్వేషం, మరణం విత్తడం ప్రారంభించాడు. వాడు ఎప్పుడు చెడ్డ విత్తనములు విత్తుచూనే ఉన్నాడండి. ఏదేను తోట మొదలుకొని నేటి వరకు కూడా వాడు దేవుని పిల్లలు వశపరుచుకొని అందులో వాడు తన బీజాన్ని, విత్తనాన్ని అవ్వలేసినట్టుగానే సంఘం అనే హవ్వలో కూడా చెడ్డ విత్తనాలు వేస్తా ఉన్నాడు. దాని వేరుతో పైటు ఈ ఉదయకాలం తీసి పడేయాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఆమె చెప్తారా? హవ్వకి సాతాను ఎలా చెప్పాడంటే, జాగ్రత్తగా దాన్ని చెప్పుకొచ్చాడండి. ఈ కాలం ప్రవక్తున్నాడు, మిషనరీలు బోధకులు కూడా అలాగే ఉన్నారన్నాడండి. అంటే హవ్వ దగ్గరికి వచ్చిన వాడు ఒక మిషనరీ అన్నమాట. హవ్వ సంఘం అన్నమాట. ఈరోజు వచ్చి వాడు ఏం బోధిస్తున్నాడంటే, హవ్వకి చెడ్డ విత్తనాలు బోధిస్తున్నాడు. ఈ కాలం ప్రవక్తున్నాడు, ఆ రోజు సాతాను వచ్చి హవ్వ హృదయములో చెడ్డ విత్తనాలు ఎలా వేశాడు, ఈరోజు సంఘం అనే స్త్రీ అనబడుతున్న సంఘములకు వచ్చి మిషనరీలు చాలామంది వచ్చి చెడ్డవాడిని ఎత్తుతుపోతున్నారు అన్నాడండి. చెబుతున్నాను, మిషనరీలోని బోధకులు అలాగే చేయుచున్నారు. ఏం చేస్తున్నారండి వాళ్ళు అంటే, ప్రవర్తన కల్పన, మానవ కల్పించిన వేదాంతమును నేర్పించుచున్నారు. అది సరిగా అనబడవచ్చును, అది చాలా అర్థవంతంగా గోచరించవచ్చును, కానీ అది మాత్రం తప్పు అన్నాడు. ఈరోజు మిషనరీస్, ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ పెట్టి నువ్వు సేవ చేయాలంటే నీకు జ్ఞానం కావాలి, నీ సేవ చేయాలంటే నీకు కొంత ట్రైనింగ్ కావాలి అని చెప్పి వారు కొన్నిసార్లు కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరములు ఆ వ్యక్తిని తీసుకుని వారు ఆ యోగ్యుల్ని, వేద పండితుల్ని, బాగా చదువుకున్న వారిని తీసుకుని వచ్చి వారికి ట్రైనింగ్ ఇచ్చి లోకానికి వారు పంపిస్తున్నారండి. అసలే ఈ ట్రైనింగ్ ఎంతవరకు నిజమో చూడండి. నేను బైబిల్ చెప్తున్నాను, మోషే ఎక్కడ నేర్చుకున్న ట్రైనింగ్, అపోస్తలులు ఎక్కడ నేర్చుకున్నారు, బాప్తిస్మం యోహాను ఎక్కడి నుంచి వచ్చాడు, అరణ్యం నుంచి వచ్చాడు. ఈరోజు మిషనరీస్ అని చాలామంది గొప్పవారు సెమినరీ, మిషనరీ ట్రైనింగ్ అని చెప్పి సర్టిఫికెట్లు ఇప్పించి వాళ్ళని పంపిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, మానవ కల్పించిన పద్ధతులతో నింపబడి పరిపూర్ణంగా వారు లోకంలోకి వెళ్ళి వారు బోధ చేస్తున్నారు. అంటే మొత్తం సంఘాలను చేర్చేస్తున్నారు. నా సోదరులారా, నాతో ఉన్నారా? అది దేవుని ఏదేను. ఆ ఏదేనులో స్త్రీ పురుషులు దిగంబలుగా ఉన్నారు. అంటే పరిశుద్ధ ఆత్మ కప్పబడింది వారి మీద. వారు అసలు ఏమీ తెలియదు. అలాంటి వరకు వచ్చి వాడు మిషనరీగా వచ్చి తెలియదని బోధించాడు. అప్పుడు దిగంబరత్వం కనబడింది. దానివల్ల ఒక దుష్టుడు జన్మించాడు, వాడే కయ్యను. సోదరులారా, ఈరోజు కూడా సంఘాల్లో అలాంటి జరుగుతున్నాయి, అటువంటి జరుగుతూ ఉన్నాయి. అందుకే ప్రవక్త అన్నాడు, ప్రైజ్ ది లార్డ్. ఆమె చెప్తారా, వాడు ఎలాగైతే చెడ్డ విత్తనాలు ఎత్తాడో, జ్ఞానం కోసం నేర్పించాడో, ఈరోజు చాలామంది మిషనరీస్ ట్రైనింగ్ అని చెప్పి చాలామందికి జ్ఞానం నేర్పిస్తున్నారు. చాలామంది పాస్టర్ వారి పిల్లల్ని, వారి కుటుంబస్తుల్ని కొంతమంది ట్రైనింగ్ పంపిస్తుంటారు. మీకు తెలుసా, ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత 3 లేక 5 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు వెళ్ళినంత విశ్వాసం తిరిగి వచ్చినప్పుడు ఉండదన్నమాట. ఉన్నది కాస్త విడిపోద్ది. ఎందుకంటే అందులో జరిగే కార్యాలు అటువంటి. సో నేర్పించే జ్ఞానం, మానవ కల్పిత బోధలు, బైబిల్ సంబంధించిన విషయాలు కాదు, అవన్నీ నశించాయి. వాటన్నిటిని చేస్తున్నారు. అందుకే ప్రవర్తనాడు, మానవుడు తాను సిద్ధపరచుకుంటే కాదు, కానీ దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకుని అతని ద్వారా ఒక పనిని జరిగించుటకు బయటకు పంపినప్పుడు అతన్ని అనేకులు అనుసరించుదురు. తమను తాము సిద్ధపరచుకుంటకు ప్రయత్నిస్తారట. ఏంటి? దేవుని వాక్యం లేకుండా సిద్ధపరచుకుంటారు. ఇంకా చెప్పాలంటే ప్రతి వారు తమ గొప్పలు తాము చెప్పుకుంటున్నారు, తమ శాఖల గురించి గొప్ప చేసుకుందరు. ఈరోజు ఆ వేద పండితులు,
ఆ మిషనరీస్ వచ్చి ఏం బోధించారంటే మానవ కల్పిత సిద్ధాంతాలు బోధించారు. అపోస్తల విశ్వాస ప్రమాణం బోధించారు. అది బైబిల్లో ఉందా? లేదు. శ్రమ దినములను బోధించారు, 40 దినములు. అది బైబిల్లో ఉందా? లేదు. క్రిస్మస్ అని బోధించారు. అది బైబిల్లో ఉందా? లేదు. స్త్రీ బోధించడం నేర్పించారు. అది బైబిల్లో ఉందా? లేదు. సంఘ సంస్థలకు హాస్టల్స్, ఆశ్రయపురాలు, లేకపోతే మెడికల్గా, లేకపోతే అనాథాశ్రయాలు కట్టించారు. కానీ బైబిల్లో ఉందంటే ఒక్కటి మీరు కనిపించదు బైబిల్. కాబట్టి లేని ఎన్నో కల్పించారు. ఈరోజు ఎన్నో పండుగలు, ఎన్నో ఆచారాలు, ఎన్నో సిద్ధాంతములు, ఎన్నో వాక్యానికి విరుద్ధమైన కార్యాలు సంఘాల్లో కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ మిషనరీస్ వారు ఆ సాతాను వచ్చి అలా బోధించాడు అవ దగ్గర. ఈడు కూడా వచ్చి బోధించి చేశారు పేరు. దానివల్ల ఏం జరిగిందట? ఏం చెప్పుకుంటారంటే మా సంఘం చాలా గొప్పదని చెప్పుకుంటారు. నేను చాలా భక్తి చేస్తున్నాను, చాలా గంటల ప్రాణం చేసి చెప్పుకుంటారా ఒకరైనా? ఎప్పుడు మానవ పొందామంటే చెప్తారా? టీవీ మానేసామంటే చెప్తారా? సినిమా మానేసామంటే చెప్తారా? చుట్టా బిడిసేయడం చెప్తారా? నేను మందు మానేసాను చెప్తారా? నేను అమ్మాయి జోలికి వెళ్ళి చెప్తారా? నేను ఎవరిని చర్చలు చెప్తారా? నేను పూర్తిగా మారిపోయి చెప్తారా? చెప్పరండి. మా సంఘం ఎంత పొడుగు ఎంత ఎడలు తెలుసా? తెలుసు. అది చాలా పొడుగు. అందులో ఎంతమంది పడుకున్నా సరిపోద్ది. మా సంఘం తెలుసా? రిజిస్ట్రేషన్ అయ్యింది. దాని నెంబర్ తెలుసా? సో. మా సంఘానికి ఎంతమంది వస్తే తెలుసా? ఇసుకైతే రాలదు, ఏ చూడు రాలపోతున్న అడుగు. ఇవన్నీ గొప్పలండి, గొప్పలు. భక్తి చేరండి. మా సంఘానికి ఎక్కడి నుంచో వచ్చారు పాస్టర్ గారు, తెల్ల దొరగారు, వాక్యం బోధించారు. ఎంత బోధించారు తెలుసా? ఎంత బాగా చెప్పారు తెలుసా? ఏం చెప్పారు? బాగా చెప్పారు. ఏం చెప్పారు? బాగా చెప్పారు. ఏం చెప్పారు? బాగా చెప్పారు. ఏం చెప్పారు? గుర్తులేదండి. ఇది ఆ కోటా జరుగుతాయి ప్రతిరోజు. చికెన్ బిర్యానీ ఇవే. అందులో భోజనాలు, కార్యక్రమాలు, ఆచారాలు, సిద్ధాంతాలు తప్ప ఎంత వాక్యం నేర్చుకున్నావు, ఎంత ఎదిగావు, ఎంత ప్రార్థించావు, అసలు నీ జీవితం సరిచేయబడిందా, నీ జీవితం ప్రభుకు అప్పగించావా, నీ పాపాన్ని విడిచిపెట్టావా అనేది రాదండి. సో తంతు నడిచిపోతుంది అనమాట. అందుకే చూడండి ఈరోజు సమాజాలు ఎలా ఉన్నాయంటే, మార్క్స్ వార్త చూడండి, ప్రైజ్ లార్డ్, ముగింపుకు వస్తుంది. 7వ అధ్యాయము 6వ వచనం. అందుకైన వారితో ఇలా చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అన్నాడు యేసుప్రభువు. ఇది అక్షరాల కొన్ని సంఘాలలో ఇది జరుగుతుంది. పెదాలు దూరంగా ఉంటాయి. ఒక ఆమె 2 నిమిషాలు పాట పాడుతుంది, వెండి పసిడిలివిగో విషమైన కోరాను. ఈ ఊగుతున్నాయండి. ఒక ఆయన బైబిల్ తెలిసిన వ్యక్తి, ఆ పాట అర్థం చేసిన వ్యక్తి వచ్చారు, పక్క పిలిచి, అమ్మ ఏం పాడావమ్మా? వెండి పసిడీలు కానీ. మరి అవి ఏంటి ఊగుతున్నాయి ఏంటమ్మా? అవి ఎలా ఊగుతున్నాయి? పసిడి ఎక్కడిచ్చావు? పసిడి అంటే బంగారం కదా. ఇగో అన్నావు, ఎక్కడిచ్చావు? పాట ఎత్తున్నావు కానీ ఇవ్వట్లేదండి బయటికి. పాట అంతే. పాట ఎవడుకో వినేవాడు ఏమన్నా అర్థం లేని అనుకుంటావా? జ్ఞానం గల దేవుడు అండి ఆయన. అరే చాలామంది పాటలు పాడతారు, ఆ పాటలు పాడతారు కానీ ఎలా పాడాం, ఎంతమంది విన్నారు, బాగుందనేది దానికోసమే తప్ప అది దేవునికి ఇష్టమైందా అనేది అవసరం లేదు ప్రజలకి. మళ్ళీ ఆ పాడి కిందకు వచ్చి నేను బాగా పాడానా, ఎంతమంది మెచ్చుకున్నారు? ఎవరు మెచ్చుకోవాలి? నేను అసలు మెచ్చుకోవాల్సింది ఎవరు? అందుకోసారి ఒక చిన్న కార్యం చెప్పాను. గిటార్ నేర్చుకున్న వ్యక్తి చాలా మంది ఎదుట గిటార్ వేస్తున్నాడు. ఆయన గిటార్ వాయిస్తుంటే అందరూ కేంద్రాలు కొడుతున్నారు, ఎందుకంటే చాలా మంచిగా వాయిస్తున్నాడు ఆయన. అతని సంగీతానికి ఆ స్టేడియం అంతా ఉర్రూతులుగిపోయి అందరూ గట్టిగా కేకలు వేసి కేంద్రాలు చేస్తున్నారు. ఈయన మాత్రం అసలు వారి వైపు చూడకుండా ఆ గ్యాలరీ పైన ఒక ఆయన కూర్చున్నాడు, తన గురువు గారు అనమాట, తన వైపే చూస్తున్నాడండి. ఇదేంటి ఎంతమంది కేకలేస్తుంటే, అతని సంగీతానికి ఎంత మంది ఉరుతులుగుతుంటే అతనేంటి పట్టించుకోకుండా అలా పైగా చూస్తాడేంటి అని విమర్శించాడు. కానీ ఆయన ఎవరు మెచ్చుకోవాలని చూస్తున్నాడంటే, ఆయన ఎవరైతే నేర్పించాడో
ఆ వ్యక్తి మెచ్చుకునేదాకా చూస్తున్నాడట అండి. మనం ఆ వ్యక్తిని పక్కన వేస్తాం ముందు, మళ్ళీ ఆయన్ని చూసావా, నీకు వచ్చాయని తప్పట్లో, నీకు వచ్చాయని ఘనత అని కేరింతలు, నాకు కాబట్టి వచ్చాయని మళ్ళీ ఆయనకి చెప్తే వేస్తాడతారు. మళ్ళీ విద్య నేర్పించిన గురువు గారికే చెప్పే పరిస్థితి ఏర్పడుతుందండి. నా సోదరులారా, ఘనత మహిమలు ప్రజల నుంచి కాదు పొందవలసింది, దేవుడి నుంచి పొందాలి. అతను చెప్పాడు, మీ నుంచి కాదు కావాల్సిన కేరింతలు గొప్పతనాలు, మీరు కాదు మెచ్చుకోవాల్సింది, కానీ నన్ను పంపిన ఆయన మెచ్చుకోవాలని చూశాడు అన్నది. ఈరోజు అలాంటిది కావాలి. అరే ఈరోజు దేవుని మర్చిపోయారండి. పాస్టర్ని గొప్పవారు చేస్తున్నారు, సేవకుల్ని గొప్ప, వారి కట్అవుట్లు ఆకాశం అంత ఎత్తుంటాయండి. అవకాశం పెట్టి కట్టేస్తారు కూడా, అంత ఎత్తు కట్టేస్తారు. అంతే. యేసు ఫోటో వేరక మళ్ళీ, అంటే యేసు ఫోటో ఎంత వేస్తారో వాళ్ళ ఫోటో ఎంత వేస్తారు. అప్పుడు మనిషి అంటే ఆయన ఫోటో ఎక్కువ వేసి సేవకుడు తక్కువ వేయాలి. సువార్తి కూడా వస్తున్నాడా సేవ చేయడానికి, యేసు వస్తున్నాడని అడిగితే జనం అంటారు, ఫలానా నగరములో మహానగరంలో ఫలానా ఆయన వస్తున్నాడు హో అంటారు తప్ప, యేసు వస్తున్నాడు హో అంటారా? పట్టించుకోరండి. ఆయన లేడు అక్కడ, ఆయన కటౌట్లు ఉండవు అక్కడ. ఆయనకుండవు మందు పాత్రలు, ఆయనకుండవు పూలమాలు, ఆయనకుండవు గణతలు, ఆయనకుండవు శాలువాలు, మనిషిగా ఉంటాయి పేరు అక్కడ. కానీ సమస్తం చేసింది ఆయన. ఈ స్థితికి కారణం ఆయన. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ప్రజలు కల్పన కథలతో ఆరాధిస్తున్నారు పేర. దీన్ని చేసిందే సాతాను. చాలా తెలివిగా సంఘాలు జొరబడి సంఘాలలో ఆచారాలు సిద్ధాంతాలు పెట్టారు. అందుకే బైబిల్ చెప్పి చూడండి, అదే అధ్యాయంలో 7వ అధ్యాయం చూడండి 9వ వచనం. మరియు ఆయన, మీరు మీ పరంపర ఆచారము కలిగినట్టుకు దేవుని వాక్యమును బొత్తిగా నిరాకరించేది. 11వ వచనం, మీరు నియమించిన మీ పరంపర ఆచారము వలన దేవుని వాక్యమును నిరర్థకము చేదు. సంఘాలలో సంఘ పెద్దలు లేక సేవకులు నిర్ణయించినటువంటి ఆచారములే గొప్పతనం, కానీ అక్కడ వాక్యానికి ఏ స్థలము లేదండి. ఈరోజు సంఘాలలో వారు పెట్టిన సిద్ధాంతాలు, వారు పెట్టిన ఆచారాలకి ఎక్కువ విలువ తప్ప వాక్యానికి విలువ లేదండి. గట్టిగా వాక్యం చెప్తే పాస్టర్ గారిని దించేస్తారు. పాస్టర్ గారు టైం అయిపోయింది. ప్రైవేట్ సంఘం, మన గవర్నమెంట్ సంఘం అంటారు. అందులో కూడా ఈ భేదాలు ఉన్నాయి. మళ్ళీ చిన్న సంఘం పెద్ద సంఘం భేదం మళ్ళా. అందుకే అది యేసుక్రీస్తు మంద అనేది కాదు అక్కడ. కొంతమంటారు సంఘం నాదంటారు, ఒకటి సంఘం ఎవరిది నాదంటాడు, ఓ పాస్టర్ ఏ సంఘం నాదంటాడు, ఇంకేసిపోతే కాదనమాట. అది సమాజం అందరిని ఎవరిదంటే సమాజానికి అందరికీ వర్తిస్తారు. సమాజం ఎవరంటే దేవుని మనుషులైన వాడు. కాబట్టి ఈరోజు ప్రపంచం మనకు కనిపిస్తుంది. చివరి మాట చెప్పి ముగిస్తున్నారు పేర. మానవ తలంపుల ఆలోచనలో, మానవ హృదయాల్లో దేవుడు తన రాజ్యాన్ని వాక్యాన్ని స్థాపించాలనుకుంటున్నాడు. వీడు వచ్చి ఏం చేస్తాడు, వాక్యాన్ని తీసి మనుషుల పరంపర ఆచరణ కల్పన బోధలు సిద్ధాంతం లేని వాక్యం లేని ఎన్నో ఉన్న కార్యాలు ఎత్తుతున్నాడండి. ఇప్పుడు ప్రజలు అలా నింపబడి ఉన్నారు. వాక్యం కన్నా ఎక్కువ చెప్పండి. ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, క్రిస్మస్ సందర్భంలో ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం అనేది జరిగిద్దా చెప్పండి? చర్చిలో కాదండి, ఇంట్లో అని చెప్పేది. జరిగిద్దా? రిహార్సల్కే సమయం పోతుంది కదా, దానికోసం రిహార్సల్ వేగ ఇంటికి రాగానే నిద్రపోతుంది, ప్రార్థన లేదు. దేన్నో చేసి ఉన్నదాన్ని ఊడబెట్టుకుంటున్నావు. పనికొచ్చేదాన్ని చేసి, పనికొచ్చిందని చేయాల్సిన దాన్ని మాని పనికిరందరి కోసం ప్రయాసపడుతున్నావు. ఈరోజు క్రిస్టియన్ లేచును తిరగట్లు ఇస్తారండి, వెళ్తూ ఉంటారండి. ఎలా? అల్లరితో కూడిన ఆడపాట్ల, అల్లరి చేయటమా, గోల చేయటమా? నా సోదరులారా, అలాంటిది ఎప్పుడు బైబిల్ మీకు కనిపించదని చూడండి. దేవునికి మహిమ కలుగాక. ఆయన లేచాడు, ఆయన జన్మించాడు, అది ఎంత వాస్తవం. మూడోది, ఆయన తిరిగి రావడం కూడా అంతే వాస్తవం అండి. లాస్ట్ మాట, సాతాను చెప్పినదే నిజమని తోచును. మొదటి మాట ఏం చెప్పాను? చెడ్డ విత్తనము చల్లు సాతాను. రెండో మాట ఏంటి? జ్ఞానము కొరకు ఆశించినది అవ్వ. మూడో మాట చెప్తున్నాను, సాతాను చెప్పినదే నిజమని తోచును లేక నిజమని అనిపించును. అంటే ఎలా అనొచ్చు మీరు? ఎలా ఉంటుందండి పేర? నేను చదువుతున్నాను డైరెక్ట్గా. ప్రైజ్ గాడ్. దేవుని వాక్యమును స్థాపించుము, అవిశ్వాసమును బయటకు తొలగించుమన్నాడు ప్రవక్త. మానవ హృదయంలో దేవుని రాజ్యం స్థాపించుము. ఒక మనిషిని దేవుడు ఆ విధముగా చేయనంత వరకు ఒక మానవుని హృదయము దేవుని రాజ్యమును స్థాపించబడదు. అంటే ఒక మనిషి దేవుని వాక్యానికి స్థలం ఇవ్వకపోతే, ప్లేస్ ఇవ్వకపోతే దేవుడు తన రాజ్యాన్ని స్థాపించలేడు. వింటున్నారండి? గుర్తుంచుకోండి,
హృదయం మోసకరమైనది. మానవుడు అది సరైనది అనుకుంటాడు, ఒకని ఎదుట అతని మార్గము సరిగా కనిపించడు, కానీ తుదకు అది మరణానికి దారితీయను. మేధవి తెలివిగానే కనబడును, ప్రతి మేధవి తెలివిగానే కనిపించును, కానీ తుదకు అది మరణానికి వెళ్తుంది అంటున్నాడు. వారు చూడకు తెలివిగా కనిపిస్తారు, కానీ వారి మార్గం మాత్రం చివరికి దాని అంతం ఎలా ఉంటుందంటే అది విచారకరంగా ఉంటుంది. కాబట్టి సాతాను చెప్పింది నిజమని తోచును. హవ్వకి ఏమనిపించిందంటే అసలు దేవుడు చెప్పిన దానికన్నా ఇదే కరెక్ట్ అనిపించిందంట ఆమెకి. ఆదాము చెప్పిన దానికన్నా ఈ సర్పం చెప్పిందే నిజమనిపించిందంట ఆమె. అందుకే ఒక మెట్టు ఆమె ఆ గీత దాటి బయటకు వచ్చేసింది. వాక్యపు కావలి ఆ గీత దాటి బయటకు వచ్చింది. అప్పుడే వాడు వశపరుచుకున్నాడు. సోదరులారా వినండి, ఇప్పుడు ఒక విషయం చెప్పి ముగిస్తాను ఫైనల్గా. చాలా రోజుల క్రితం ఒక వ్యక్తి తన సేవలో ఉండగా సడన్గా అతను ఏం చెప్తున్నాడంటే, ప్రపంచమంతా తిరిగి ఆ సేవకుడు యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని బోధిస్తున్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు రోగులు స్వస్థపరచువాడని బోధిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన యేసుక్రీస్తు మంచి దేవుడు అని బోధిస్తున్నాడు. ఆయన బోధలో ఆయన నిన్న ఏకరీతిగా ఉన్నాడు, ఆయన బోధలో యేసుప్రభు స్వస్థపరచువాడుగా ఉన్నాడు, ఆయన బోధలో యేసుప్రభు మంచి దేవుడిగా ఉన్నాడని ప్రజలకు చెప్పుతూ ఉన్నాడు అన్నమాట. అలా సేవ చేస్తున్నప్పుడు అతని సేవ మధ్యలో సడన్గా తన భార్య చనిపోయిందండి. ఆమెని ఆ శవాన్ని తీసుకొచ్చి శవాలున్న గదిలో పెట్టించారు. ఇక సమాధి కార్యక్రమం కొరకు వారు సిద్ధపడుతున్న సమయంలో ఇంకో వార్త వచ్చింది ఆయనకి ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు ఒక కుమార్తె. పెద్ద కుమారుడి పేరు బిల్లిపాల్, ఆ కుమార్తె పేరు షారోన్ రోజ్ అనమాట. ఈ సేవకుని పేరు విలియం మ్యారియన్ బ్రెన్హమ్. అతని భార్య, చనిపోయిన భార్య పేరు హోప్. నేను అతని కోసం మాట్లాడుతున్నాను. అతని జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మీద మాట్లాడుతున్నాను. ఆ సేవకుడు కూడా ఇలాంటి శోధనలు ఎదుర్కొన్నాడా అనిపిస్తుంది. అవునండి. చనిపోయిన తర్వాత ఆమె సమాధి చేయడం సిద్ధంగా ఉన్నారు. ఈలోపు ఇంకో కబురు వచ్చింది ఏంటంటే, నీకు ప్రియమైన కుమార్తె చిన్న బిడ్డ షారోన్ రోజు మరణాపాయంలో ఉంది, హాస్పిటల్లో చేర్చామన్నారు. వెంటనే వెళ్ళాడు ఆయన. కొన్ని ఆదివారం క్రిందట నేను మీతో చెప్పాను, నేను నా చనిపోవచ్చున్న నా చిన్న బిడ్డ షారోన్ దగ్గర నిలబడి ఉన్నాను. అక్కడ సాతాను కూడా ఇక్కడ నిలబడి ఉన్నాడు అన్నాడు. ఎలాంటి సమయంలో వచ్చాడు చూడండి. అక్కడ భార్య చనిపోయింది, ఆమె సమాధికి సిద్ధంగా ఉన్నారు ఆమె శవాన్ని తీసుకెళ్ళడానికి. ఇక్కడ అదే సమయంలో తన కుమార్తె జబ్బుగా ఉందన్నమాట. చనిపోలేదు కానీ జబ్బు పడిందన్నమాట. ఇక ఆమె తీసుకెళ్ళి సమాధి చేసి వస్తున్నారు. వచ్చినటువంటి ఆ సమయంలో తర్వాత ఆ బిడ్డ కూడా చనిపోయింది. మళ్ళా వెళ్ళి ఆ శవాన్ని మళ్ళా ఆ సమాధి తవ్వి అదే ప్లేస్లో పక్కనే ఆ హోప్ యొక్క కుమార్తె షారోన్ రోజు తీసుకెళ్ళి అక్కడ పాతిపెట్టి ఆయన చేశారు సమాధి చేసి. ఆ సమాధి దగ్గర ఇంకొక బిడ్డ ఉన్నాడు, తనకి చిన్న పిల్లడు ఎత్తుకుని ఆ సమాధి తోట దగ్గర ఏడుస్తూ ఉన్నాడు అన్నమాట. ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఏడుస్తూ ఉండగా నిరాశ నిస్పృహలో ఉన్నాడు. ఆయన కోసం గట్టిగా మాట్లాడాడు. యేసు ప్రభు ఏకరీతిగా ఉన్నట్టు బోధించాడు. ఆయన మంచి దేవుడని బోధించాడు. ఆయన స్వస్థపరచుడని బోధించాడు. ఏడుస్తూ ఉన్నాడు ఆ సేవకుడు. ఇదే సేవకుడు అనేక రోగుల మీద చేతులు వేసినప్పుడు స్వస్థత జరిగింది. చనిపోయిన వారు సైతం లేపబడ్డారు. ఇదే సేవకుడు దెయ్యాలు పోగొట్టాడు. ఇదే సేవకుడు ఫిన్లాండ్ దేశంలో ఒక చిన్న బిడ్డ చనిపోయి మాంసముద్దగా ఉన్న ఆ మాంసముద్దల్ని ఒక చోట చేర్చి యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ బ్రతుకునుగా అన్నాడు. ఆ బిడ్డ బ్రతికాడు ఆన్ ద స్పాట్లో. అలాంటి గొప్ప ప్రపంచాన్ని కదిలించినటువంటి గొప్ప దేవజనుడు విలియం మ్యారియన్ బ్రెన్హమ్. అతని జీవితంలో అనుకుని ఒక భయంకరమైన సంఘటన, చీకటి గడి ఏర్పడిందండి. ఊహించలేము ఆ కార్యాన్ని. మనం ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, అక్కడ సాతాను నిలబడి ఇట్లా అన్నది. ఈయన అంటున్నాడు, సాతాను మాట్లాడుతున్నాడు, విలియం బ్రెన్హమ్, నువ్వు యేసుక్రీస్తుని ఏకరీతిగా ఉన్నాడని బోధించావు, నువ్వు యేసుక్రీస్తు మంచి దేవుడిని బోధించావు, స్వస్థపరచుడని చెప్పి బోధించావు, మరి నీ కుమార్తెను ఎందుకు స్వస్థపరచలేదని అడుగుతున్నాడు.
నీ భార్య ఎందుకు బాగు చేయలేదు? నువ్వు అనేకుల్ని చనిపోయిన వారిని ప్రార్థనతో లేపావు, రోగులు బాగు చేస్తావు. నీ మంచి దేవుడు ఏం చేశాడు అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ సేవకుడు జవాబు చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో సేవకుడు ఎదురవుతాయా? విశ్వాసి ఛాంబర్ వేరు, సేవకుడు యొక్క గది వేరండి. అసలు మీరు విశ్వాసాన్ని మీరు సేవకులు చెప్పుకుంటారు, చాలా విషయాలు మీకు చెప్పుకుంటూ ఒకడు ఉంటాడు. కానీ సేవకుడికి చెప్పుకోవడానికి ఎవరు ఉండరు తెలుసా మీకు? కొన్ని సందర్భాల్లో చెప్దామని వచ్చిన సేవకుడు ఎద్దకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే సమస్యలు తనకన్నా ఎక్కువ సమస్య అనిపించినప్పుడు, అయ్యో నా సమస్య చెప్పి బాధ పెట్టడం ఎందుకని ఆయన ఆగిపోయే సందర్భాలు ఉంటాయి. అతను ఎద్దువంటి వాడు, అతను నృత్యడి ఎద్దులంటి వాడు, అతను శ్రమపడే మనిషి, ప్రార్థించే వ్యక్తి. ఒక సేవకుడు వెళ్ళి అర్ధరాత్రి బాలేదని చెప్పగానే కార్యస్కి వెళ్ళి ఆ సేవకుడు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన రోజులు ఉన్నాయి మన జీవితంలో. సేవకుడు అనేవాడు అలా కూడా ఉంటాడు. తన వ్యక్తిగత శోధనలు, కష్టాలు, శ్రమలు చెప్పుకోకుండా అవన్నీ పక్కన పెట్టి సంఘ సమస్యలు, వారి సమస్యలు విని వారి కొరకు విజ్ఞాపన చేసి తరగట్ల ముడిగలు లేచి ప్రార్థన చేసి ప్రభుకు అప్పగించి వారిని, ప్రభు వారిని కాపాడు, వారిని ఈ శోధనలు విడిపించి ప్రభువా, వారిని బాగు చేయ ప్రభు అని తన జీవితం అంతా దారిపోస్తూ ఉంటాడు. కానీ అలాంటి సేవకుని పట్టించుకునే రోజులండి, అసలు గుర్తించరండి. ఈ సేవకుడు ఎలాంటి వాడు అంటే అలసిపోయి వచ్చాడు. ఆ రాత్రి ఫోన్ వచ్చినప్పుడు ఆ రోగై ఉన్నాడు ఒకడు, ప్రార్థన రమ్మని చెప్పారు. అప్పుడే అలసిపోయి వచ్చాడని చెప్పి ఎవరు అన్నారు. వెంటనే ఆయన లేచి, లేదు నేను అలసిపోలేదని చెప్పి ఫోన్ తీసుకుని నేను వస్తానని చెప్పి ఆ అర్ధనిద్రతోనే కారు నడుపుకుంటూ వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాడండి ఆయన. అలాంటి సేవకుడు ఇంకా ఉంటారు సార్, అక్కడక్కడ ఉన్నారు కూడా. గుర్తించండి, అలాని గమనించిన వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేతులైతే ప్రార్థన చేయండి. ఎందుకంటే సంఘ నాయకుని కొడితే సంఘం చెల్లిపోద్ది. కాబట్టి వాడు సేవకుడు నాయకుడి పైన కొట్టక చూస్తాడు. వాడు మంద కాపని కొడితే మంద చెదిరిపోద్దని వాడు తెలుసు బాగా. ఇప్పుడు ఏమైంది చూసారా? అతను నిరాదరుడైపోయాడు. వాడు చెప్తున్నాడు ఇలా, ఒక రోజున నీ చేతిలో నీ తండ్రి చనిపోయాడు. అతని చేతిలో తన తండ్రి చనిపోయాడు. తన తండ్రి 150 సంవత్సరాలు బతకాలి, చాలా బలవంతుడు, బాడీ బిల్డర్ అనమాట. విలియమ్ ఒక తండ్రి. కానీ ఎంతో కాలం బతుకుతానుకున్న ఆ తండ్రి సడన్గా తన చేతులు చనిపోయాడు. అది గుర్తు చేస్తుంది సాతానుడు. అంటే ఏం చేస్తా? సాతానుడు నీ బలహీనతలపైన దెబ్బ కొడతాడు, నీ బలహీనతలనే పైకెత్తుతాడండి. నా సోదరులారా అంటాడు, ఒకరోజు నీ తండ్రి నీ చేతిలో చనిపోయాడు, అప్పుడు నీ తండ్రి బతకలేదు, నువ్వు బతికించలేకపోయావు అన్నాడు. ఆ తర్వాత నీ భార్య ఆ శవ వాటికలో చనిపోయి పడి ఉంది. అక్కడ నీ శిశువు, ఇక్కడ నీ శిశువు చనిపోవచ్చున్నది. నీకు ఆయన జవాబు చెప్పలేడు. చూసారా, అక్కడ భార్య చనిపోయింది, నీ తండ్రి చనిపోయాడు, అప్పుడు నువ్వేం చేయలేకపోయావు. నీ కుమార్తె చాబుతులో ఉంది, ఆమె చనిపోయింది. ఇప్పుడు నువ్వు దేవునికి ఏ జవాబు చెప్పడు. ఏమంటున్నాడు వాడు వచ్చి, దేవుడు నీతో లేడు, దేవుడిని విడిచిపెట్టేశాడు, అభిషేకం పోయింది నీదో, దేవుడు నీకు జవాబు చెప్పడు అన్నప్పుడు ఎవరికైనా ఆ టైంలో వాని మాటలు విన్నప్పుడు నిజమే అనిపిస్తుందండి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, జవాబు రాదు. వాడు అంటాడు, వేస్ట్, ఎందుకు ప్రార్థన చేస్తావు, అసలు ఆయన నిన్ను చూడడు, నిన్ను పట్టించుకోడు, నీకు జవాబు ఇవ్వడు అనేసరికి నీకు నిజమనిపిస్తుంది. నువ్వు మానేస్తావు, ప్రార్థన మానేస్తావు. చేసి అడిగి ఆయన ఇవ్వట్లని చెప్పేసి ఆగిపోతావు, నువ్వు మర్చిపోతావు. తెలుసా, ఒక రోజున నువ్వు మర్చిపోయిన ఆయన మర్చిపోడు. నీకు గుర్తులేని సమయంలో దాన్ని ఇస్తాడండి ఆయన. కనీసం నువ్వు ప్రార్థన చేసావనే ఆ జ్ఞాపకం కూడా నీకు ఉండదు, కానీ ఆయన మాత్రం గుర్తుపెట్టుకుని ఇస్తాడండి. అందుకని మంచి దేవుడు. కొన్ని శోధనలు వచ్చినప్పుడు ఏమంటారు సాతాను, ఏమంటారు చేస్తా, నువ్వు ఎంత బాగా పాటలు పాడావు, ఎంతగా ఆరాధించావు, ఇంకా ప్రార్థన చేస్తావు, ఎంతగా వాక్యం ప్రకటిస్తున్నావు, నీకేం జరిగింది, ఎంతగా భక్తి చేస్తున్నావు, దేవుని కోసం నిలబడుతున్నావు. నిలబడినప్పుడు నీకే శోధనలేంటి, నీకే కష్టాలేంటి, నీకే నిందలేంటి, నీకే అవమానాలేంటి, నువ్వు సరిగా లేవు అందుకే అని సాతాను చల్లగా బోధిస్తాడు అక్కడ. అంటే వాడు సాతాను చెప్పిందే నిజమని తోచినట్టండి, నిజమనిపిస్తుందట. ఇప్పుడు ప్రవక్త పరిస్థితి ఏం చేస్తాండి, వాడు వచ్చాడు, నీ మీదకి ఆయన చీకటి తీసుకొచ్చాడు, ఇప్పుడు నువ్వు బ్రతుకు చీకటి అయిపోయింది అన్నాడు. అర్థమైంది మీకు? ఎంత జరిగింది, సాతాను అంటున్నాడు, విలియం బ్రాన్హాం ఎంత జరిగింది నీకు, అయినా కానీ ఇంకా నీవు ఆయనను అనగా యేసుని మంచి దేవుడని చెబుతున్నావు.
ఆయన స్వస్థపరచుడని చెప్తున్నావు. నీవు నిజమని కొనుచున్నావు కానీ ఇదంతయు తప్పు అని చెప్పాడు సాతాను. ఆ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారండి? ఇప్పుడు పొజిషన్ మార్చుకోండి ఒకసారి. ఆయన ప్లేస్లోకి మీరు రండి, ఆయన స్థానంలోకి ఒకసారి ఆలోచనతో రండి. మీరేం చేస్తారు? ఆ మాటలకి మీరేం చేస్తారయ్యా ఆ స్థితిలో? అంటే ఆ ప్లేస్ రావని కోరుకుంటుంది మిమ్మల్ని. అలాంటి ప్లేస్కి ఒకసారి వచ్చి ఆలోచించమని చెప్తున్నాను. ప్రైజ్ గాడ్. తన సేవలో భార్యను పోగొట్టుకున్నాడు, తండ్రి పోగొట్టుకున్నాడు, తన కుమార్తెను పోగొట్టుకున్నాడు. అంటే అవి తీయబడ్డాయి. దానికి ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన తట్టుకోవాలి, నిలబడాలి. నా ప్రియమైన సోదరులారా, చాలామంది నిన్ను లేక నన్ను ఇలాంటి సమయంలో నిందిస్తూ మొదలుతారు. చిన్న బలహీనత ఉంటే చాలు, చిన్న పొరపాటు లేకపోయినా నువ్వు పొరపాటు చేస్తా ఉన్నారు. ఆ యోబు దగ్గరికి వచ్చే స్నేహితులు అన్నారు, యోబు నువ్వు తప్పు చేస్తావు కాబట్టి దేవుడు నేను ముత్తాడయ్యా, ఎందుకు ముత్తుతాడు నిన్ను అన్నారు యోబుని. సరైన సమయంలో వాడు వచ్చి మనల్ని బాధ పెడతా ఉంటాడు, 4 రాళ్ళు ఎక్కువేస్తూ ఉంటాడు. ఆ టైంలో నువ్వు నిలబడవలసింది యేసు ప్రభుతో. ఆ ఒంటరి సమయంలో, ఆ నిందల సమయంలో, ఆ కష్ట సమయంలో, ఆ శోధన సమయంలో ఆయనతో నువ్వు నిలబడే సమయం అండి అది. అయినా కానీ అన్నాడంటే ఆయన ఇంకా మంచి దేవుడే అన్నాడంటే. అమ్మను చెప్పగలవా? అమ్మను చెప్పగలవా? ఆయన నిన్న నేడు నిరంతరము అలాగే ఉన్నాడన్నాడండి. ఇంకా చెప్పాడు, ఆయన నా తండ్రి చనిపోయినా, నా భార్య చనిపోయినా, నా కుమార్తె చనిపోయినా ఆయన ఇంకా స్వస్థపరచువాడే అన్నాడండి. అప్పుడు వారు పాడిపోయాడంటండి. నువ్వు కూడా అలాగే చెప్పాలి. సాతాను యొద్ద నుంచి పారిపోవాలంటే వాడికి సమాధానం చెప్పాలి. నువ్వు సమాధానం ఎలా చెప్పాలంటే స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్ అంటే నీ మాటలు కాదు, దేవుని వాక్యముతో కొట్టాలి వాడిని. దేవుని వాక్యము తీసుకుని ఇలాగ రాయబడి ఉంది, ఇలాగ రాయబడి ఉంది, ఇలాగ రాయబడి ఉంది 3 సార్లు సాతానుతో యేసుప్రభు సమాధానం చెప్పాడండి. అప్పుడు నువ్వు సాతాన్ని కాళ్ళ కిందకి వేసి తొక్కగలుగుతావు. ఎంతమంది తొక్కలుకున్నారు? నీ శత్రువుని కాళ్ళ కింద తొక్కలుకున్నావా ఈ ఉదయకాలంలో? అయితే నీ శత్రుకి ఏమో తెలుసా? ఏ సమయంలో వచ్చేవాడు నీ మీద నేరోపణ చేస్తాడు, నీ మీదకి వస్తాడు అంటే సరైన సమయం అనమాట. ఇంచుమించుగా ఎలా ఉంటుందంటే ప్రవక్త అన్నాడు, ఆయన అనుభవం చెప్తున్నాడండి. మానసికంగా నేను దానినే సరి అనుకుందును. మానసికంగా వాడు చెప్తే నిజమే అనిపిస్తుంది. నిజమే కదా, తండ్రి చనిపోయాడు, తర్వాత భార్య చనిపోయింది, కుమార్తె చనిపోయింది. నీ జీవితంలో కూడా నీ భర్త చనిపోయి ఉండొచ్చు, నీ భార్య చనిపోయి ఉండొచ్చు, నీ పిల్లలు చనిపోయి ఉండొచ్చు, నీ తల్లి చనిపోయి ఉండొచ్చు, నీ తండ్రి చనిపోయి ఉండొచ్చు, నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తి చనిపోయి ఉండొచ్చు, నీ స్నేహితుడు చనిపోయి ఉండొచ్చు, నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరో, నీ పర్సన్ ఎవరో చనిపోయి ఉండొచ్చు. అయితే ఆ సమయంలో వాడు వచ్చి నువ్వెంతగా ప్రభు నమ్ముతావా? నువ్వు ప్రేమించే వ్యక్తిని దేవుడి నుంచి దూరం చేశాడు కదా అని నువ్వు అనుకునేదంతా, నువ్వు కోరుకున్నంత నీకు దొరకలేదు కదా, ఇంకా దేవుడు ఎందుకు నువ్వు స్వస్థపరచలేదు కదా, ఇంకెందుకు అంటాడు. వచ్చి నీకు అనిపిస్తుంది అనుకోదా, ఎంత ప్రాణం చేసినా స్వస్థ రావట్లేదు కదా అని దేవుడు విడిచిపెట్టేస్తావు. అలా విడిచిపెట్టడానికే వాడు వస్తాడండి. అప్పుడు నిలబడాలి నువ్వు. ఆ రోగంలో ఉన్నప్పటికీ, అనారోగ్యం ఉన్నప్పటికీ అనాలి, నేను ఇంకాను ఆయన నమ్ముతున్నాను. స్టిల్ నౌ ఐ బిలీవ్, నేను ఇంకా నమ్ముతున్నాను ఆయన స్వస్థపరచువాడే అని. ఇది జాన్ డీన్ అనే వ్యక్తులు నేర్చుకోవచ్చు మీరు. జాన్ డీన్ అనే చరిత్ర చదివితే, ఈ జాన్ డీన్ అనే వ్యక్తి గుడ్డివాడు అనమాట. ప్రవక్త సేవలో అతను స్వస్థపరచబడని దర్శనం చూశాడు. కళ్ళు లేకపోయినా పేపర్ బాయ్ అనమాట, అమ్ముతూ అతను పని చేసుకుంటూ ప్రతి స్థలంలో దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అంటున్నాడట. అందరూ అన్నారు, నీకు కళ్ళు రాలేదు కదా, కళ్ళు వచ్చాయి. కళ్ళు రాలేదు కదా, కళ్ళు వచ్చాయి. కళ్ళు రాలేదు కదా, కళ్ళు వచ్చాయి. చూపు లేదు కదా, అయినా చూపు వచ్చింది, నమ్ముతున్నాను దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని. ఒక మంగళ షాప్కి వెళ్ళాడంటండి. కూర్చున్నాడు, మెట్లు ఎక్కుతూ వెళ్ళి కూర్చున్నాడు. ఏంటి ఇలా వచ్చావు? నీ కోసమేనాను ఆ కటింగ్ వేసే వ్యక్తి అంటున్నాడు. ఏమన్నట్టే, ఏంటి? అది రోమన్ కథకి వెళ్తాడు. ఆ షాపు ఓనరు కటింగ్ వేసి అన్నాడు, ఏమిటి జాన్ డీన్, ఈ మధ్య నువ్వు చాలా ఎక్కువ స్వస్థపరిచాడు అంటున్నావు, నువ్వు గుడ్డువాడు కదా, ఇప్పుడు నేను ఎదుక్కుంటూ వచ్చి కూర్చున్నావు కదా. లేదు, నేను చూడగలుగుతున్నా అన్నాడు. కత్తి ఆపేసాడండి, కింద పెట్టాడు, దువ్వన కింద పెట్టాడు, మొక్కల్లో మగబడి చూశాడు, అపహాసం చేశాడు, హేళన చేశాడు. ఏంటి నువ్వు గుడ్డివాడు కదా? లేదు, నేను చూడగలుగుతాను అన్నాడు. నేను స్వస్థత పొందాను అన్నాడు.
సరే తన పని తను చేసుకొని గడ్డ ఈ పక్క గీసాడంట. ఈ పక్క గీసేలోపు కళ్ళు వచ్చేయండి, కళ్ళు తెరిచాడు. నీ కత్తిరి, నీ దువ్వని పక్కన ఎట్టు, ఇదిగో నీ టవలు, ఇదిగో నీ డబ్బులు, హాఫ్ గంట తెలిపాడండి ఆయన. ఆయన లేకపోతే నా టవలు, నా కత్తిని వెనకాలతాడు ఈయన. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే నువ్వు నమ్మునప్పుడు జరుగుతాయండి. నమ్ముట నీ వలన అయితే, నీకు చేతనైతే, నువ్వు దాన్ని జయించగలిగితే సమస్తము సాధ్యమన్నాడండి. నమ్ముట పైన ఆధారపడినాడు. అదే ఒకడు వచ్చాడు, నాకు టీబీ అని చెప్పాడు. టీబీ అని రాయించుకొచ్చాడు, అబద్ధం అనమాట. అప్పుడు ప్రవక్త అన్నాడు, అప్పటికే ఆయన కింద కూర్చుని బాగా అలసిపోయాడు అనమాట. ప్రార్థన చేసి రోగులందరికీ బాగా చేసి అలసిపోయాడు, లేవలేకపోతున్నాడు అనమాట. ఆ టైంలో అతను లేపి ఒక చోట కూర్చోబెట్టేవారు ప్రవక్తను. అంత అలసిపోయేవాడు రోగులు ప్రార్థన చేసి. అలసిపోయిన సమయంలో వచ్చి అన్నాడు, ఆ కార్డు ఇచ్చి నాకు టీబీ ఉంది ప్రార్థన చేయంటే. ఆయన అంటాడు ప్రవక్త కూర్చుని, అయ్యా నీకు టీబీ లేదయ్యా, టీబీ లేదయ్యా, నీకు టీబీ లేదు, వెళ్ళిపో, నువ్వు క్షేమంగా ఉన్నావు, నీకు ఏ రోగం అంటుంటే. చూసారా అబద్ధం మాట్లాడించి అక్కడ సేవకుడిని నిందైపోతున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ఆత్మ దిగొచ్చింది. ఏ టీబీ ఎదురాంచుకొచ్చావు అదే టీబీ నీకున్నది, పో అన్నాడు ఆయన. వాడు రోగంతో పోయాడండి. అనవసరంగా ఏదో కొండలకు ముందు అయితే ఉన్నలు ఉడిందట. వీడికి ఎందుకంట ఇవి? డైరెక్ట్గా దేవుని సేవకుడితో విశ్వాసంతో పెట్టుకుంటూ అలా ఉంటుంది. తర్వాత ఎంత ప్రాణం చేసినా వాడికి పోలే అన్నాడు. నేను ఇక దేవుడే చేయాలి, పో అన్నాడు. ఇదెల్లా సార్ గెహాజీకి మీకు గెహాజీ తెచ్చుకున్నాడు కుష్ఠోగా, అలా ఉందన్నమాట. వాడు నమ్మలేదు, వాడికి వచ్చింది. వీళ్ళు నమ్మారు, వీడికి వచ్చింది. సో క్రైస్తత్వం విశ్వాసం పైనే ఆధారపడి ఉంది, విశ్వాసం ఉన్న చోటే. అందుకనే మన ప్రవక్త అన్ని సంఘటనలు జరిగినప్పటికీ వాటన్ని పక్కన పెట్టి అదికి మించి నిలబడి ఆయన ప్రసంగం చేశాడు. యేసు ప్రభు ఇంకా మంచి దేవుడే అని, ఆయన ఇంకా సజీవుడేనని, ఆయన ఏకరీతిగా ఉన్నాడని ఆయన బోధించగలిగాడు. దేవునికి స్తుతి కలుగాక. నా ప్రియ సోదరు, నా జీవితంలో నీ జీవితంలో కూడా ఇలాంటి సమయాలు ఎదురవుతాయి. ఇవి నా జీవితంలో కూడా ఇలాంటి జీవితాలు ఇలాంటి సమయాలు ఎన్నో ఎదురయ్యాయి. ఈ సేవలో ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఎదురైనప్పుడు ఈ వర్తమానాలు నన్ను చాలా బలపరిచాయి. నన్ను ఎవరు బలపరచలేదు. ఏ సేవడు ఫోన్ చేసి ఇలా జరిగిందా అలా జరిగిందా బ్రదర్ ధైర్యంగా ఉండు మేమున్నా ప్రార్థన చేస్తామని ఒక్క సేవకుడు కానీ ఒక గుంపు కానీ ఏనాడు చెప్పలేదు బ్రదర్. అయితే నా సంఘము, నా ప్రియులు, నా సహోదరులు మాత్రమే నన్ను బలపరిచారు, మరి ప్రార్థన చేశారు. దేవుడుండి ఈ కార్యం నడిపించుకొచ్చాడు. ఎందుకంటే ఆయన తన వారిని ఎన్నడూ విడిచిపెట్టాడు. దేవుడు మన దీవించుడు కాక. నిలిచిపెడదాం, ప్రార్థన చేసుకున్నాం. ఒక్కసారి అందరు కూడా చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దామా? ఏమి ఇవ్వగలనే పాట పడుకుందాం కలిసిపోయారు. మనందరం పాడదాం. కళ్ళు మూసుకోండి, చేతులు పైకెట్టిన పేరు. ఏమివ్వగలను, 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 ఏమివ్వగలను. యేసయ్యా, 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 యేసయ్యా. ఏమివ్వగలను, 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 ఏమివ్వగలను. నా దీన స్థితిలో దించి నన్నెంతగా నీవు హెచ్చించితివి. నా దీన స్థితిలో నన్నాధరించి నన్నెంతగా నీవు హెచ్చించితివి. నేనున్న స్థితికి కారణం నీవే, నేనున్న స్థితికి కారణం నీవే. అందుకే నా జీవితం నీకు అర్పిస్తున్నాను,
అందుకే నా జీవితం నీకు అర్పిస్తున్నాను, అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా, అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. ఏమివ్వగలను, 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 ఏమివ్వగలను యేసయ్యా, 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 ఏమివ్వగలను, 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 ప్రార్థించగలను, పూజించగలను, సమర్పించగలను. Praise the Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఇచ్చినగా మా అనుభవాల్లో, మా కష్టాల్లో, మా నిందల్లో, శ్రమలో, మా చీకటి కార్యకాలములో, లోయల్లో, లోతుల్లో ప్రభువా, కొండల్లో, కోణాల్లో నీ కృప తోడుగా ఉంచి నడిపిస్తున్న విధానము కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ ఈ ఉదయకాలంలో మీరు మాతో ఉన్నందుకు వందనములు. అనేక సంగతులు, యుద్ధం ఎలా చేయాలో, యుద్ధములో ఎలా ఓడిపోకూడదు, యుద్ధములు ఎలా గెలవాలో మాకంటే ముందుగా ఒక మంచి సేవకుడిని మా ముందుంచాం. మంచి భక్తిపరులను, ప్రవక్తలను, పరిశుద్ధులను మా ముందు బైబిల్లో ఉంచావు ప్రభువా. వారందరినీ తలపోసుకుంటూ చివరి కాలంలో ప్రవక్త జీవితాన్ని జరిగిన సంగతులను తలపోసుకుంటూ నమ్మకముగా, యథార్థముగా నాయన నీ కొరకు జీవించే గొప్ప సమర్పణ జీవితాలు మా అందరికీ అనుగ్రహించమని మరొకసారి మీకు రీడెడికేషన్, మరొకసారి మీకు ప్రతిష్ఠ చేసుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను.